నమస్కారం డీర్ ఫ్రెండ్స్. అంటే మనందరం కూడా ఫ్రెండ్స్ లాగానే ఉండాలి కాబట్టి డీర్ ఫ్రెండ్స్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. ఈనాటి మన వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ బాడీలో ఒక 4 మెంబర్స్ని తీసుకోవడం జరిగింది. ఆ 4 మెంబర్స్కి ఐడి కార్డ్స్ ఇవి ఇచ్చే కార్యక్రమం ప్లస్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా నేషనల్ ఫౌండర్ చైర్మన్ గారు శ్రీకాంత్ గారు మరియు నేషనల్ అడ్మిన్ చైర్మన్ గారు పూర్ణచంద్ర గారు కూడా చేశారు. అదేవిధంగా సంగారెడ్డి డిస్టిక్ తరఫున ఉన్నటువంటి మన చైర్మన్ అరుణ గారు, జ్ఞానేశ్వరి గారు వైస్ చైర్మన్, నవీన్ కుమార్ డిప్యూటీ చైర్మన్, సో మీ జనరల్ సెక్రటరీ సంగారెడ్డి డిస్టిక్ అందరూ ఇచ్చేశారు. అదేవిధంగా శారదమ్మ గారు, కొత్తగా ఈ సంఘంలోకి వచ్చేసినటువంటి వాళ్ళు ఎం వెంకటేశ్వర్లు గారు, యాదగిరి గౌడ్ గారు అండ్ లక్ష్మీపతిరావు గారు అడ్వకేట్, ముకుందరెడ్డి గారు, ఈ 4 కూడా స్టేట్ బాడీలోకి రావడం జరిగింది. ముందుగా మన చైర్మన్ అరుణ గారిని వేదికపై రావాల్సిందిగా కూర్చున్నాం. యాజ్ పర్ ప్రోటోకాల్ పిలుస్తున్నాను. అదేవిధంగా మన నేషనల్ అడ్మిన్ చైర్మన్ పూర్ణచంద్ర గారు కూడా వేదికపై రాస్తున్నారు. అదేవిధంగా మన WCR ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ఎన్ శ్రీకాంత్ గౌడ్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. వైస్ చైర్మన్ ఎం జ్ఞానేశ్వరి గారిని కూడా స్టేజ్పై రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రారంభం చేసుకునే ముందుగా ఈ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్లోకి రావడానికి ముఖ్య కారణం నేనైతే ఎం జ్ఞానేశ్వరి అక్క గారి ద్వారా వచ్చాను. తర్వాత అరుణ గారు మాతో ఫోన్లో మాట్లాడటం జరిగింది. కన్జ్యూమర్ రైట్స్లోకి రావడానికి ముందు నేను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీగా ఉంటాను. సమాజానికి మేము మా సైడ్ నుంచి నీడ్ పీపుల్కి ఫుడ్ పెట్టడము, బెడ్షీట్స్ ఇవ్వడము, శారీస్ ఇవ్వడము, బుక్స్ ఇవ్వడము, ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ సమాజానికి ఇవి కాకుండా ఏదో ఒకటి కొత్తది చేయాలి అంటే మనం డైరెక్ట్గా చేయలేని ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ నాకు దాదాపు 10 ఏళ్ల నుంచి సర్వీస్ కార్యక్రమాల్లో ఉన్నాం కానీ దొరకలేదు. అనుకోకుండా జ్ఞానేశ్వరకు ఒక ఫోన్ చేశారు. ఇట్లా కన్జ్యూమర్ రైట్స్ నుంచి మాకు అరుణ గారి ఫ్రెండ్, దీంట్లోకి మనం వెళ్దామని చెప్పేసి దాన్ని ప్రోత్సహించింది. సో దాంతో నేను ఈ కమిషన్లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఫస్ట్ ఒకసారి శ్రీకాంత్ గారితో మాట్లాడటం జరిగింది. యాక్చువల్గా ఆయనకున్న బిజీకి, ఆయనకున్నటువంటి డిజిగ్నేషన్కి ఒక 2-3 నిమిషాలు మాట్లాడితే చాలనుకున్నాను. దాదాపు ఒక అర్ధగంట మాట్లాడారు. ఎంత క్లారిటీగా ఉన్నారంటే మనకు కావాల్సిన సబ్జెక్ట్ ఆయనతో మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా మనకు సబ్జెక్ట్ నేర్చుకున్నట్టుగానే అనిపిస్తుంది. సో అంత టైం ఇచ్చారు, నో ప్రాబ్లం. అదేవిధంగా మేము ఫస్ట్ టైము కన్జ్యూమర్స్ డే సందర్భంగా డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్లో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సివిల్ సప్లైస్ కమిషనర్ గారు, చైర్మన్ గారు వచ్చారు. ఆ రోజు కూడా మాకు చాలా సబ్జెక్టు అవగాహన అర్థమైంది. అయితే ఫస్ట్ టైం మనం ఈ కమిటీలోకి వచ్చాం కాబట్టి ఎవరికి కూడా సబ్జెక్టు అవగాహన లేదు వాస్తవంగా. సో అవగాహన కలగడం కోసం ఒక వర్క్షాప్ ఒకటి అరేంజ్ చేయమని చెప్పాము. సో అనివార్య కారణం వల్ల కొంచెం అది ప్రోగ్రామ్ పోస్ట్పోన్ అవుతా ఉంది. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, మనకేదైనా సమస్య వస్తే మనం ఇంకెవరిని అప్రోచ్ కావాలి, వీటన్నిటికి సమాధానం ఒకటే ఉంది. శ్రీకాంత్ గారికి ఫోన్ చేస్తే అతను చూసుకుంటారు, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ లోకల్గా ఎవరెవరిని కలవాలి అనే దానికి మేము ఒకరోజు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళాము. మేడం కలవలేదు, డిప్యూటీ కలెక్టర్ గారిని కలిసాము, డిఎస్ఓ గారిని కలిసాము, డిఎస్ఓ గారు లేరు. సో 2 times వెళ్ళాము. వాళ్ళని పిలిచి ఏదైనా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుందామని. ఈ మధ్య సాధ్యం కాలేదు మాకు అది. ఈలోగా అరుణ గారు కొంచెం నేపాల్ పర్యటన వెళ్ళి మొన్నే వచ్చారు. సో ఇక నుంచి మేము ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ముందుకెళ్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము. దానికి కానీ ఈరోజు అనుకోకుండా ఈ వీళ్ళందరికీ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా స్టేట్ కమిటీ వాళ్ళని ఆహ్వానించడం, అన్నగారు వెంకటేష్ గారి ఆఫీసులో పెట్టడం, మనందరం కలుసుకోవడం జరిగింది. ఇకపోతే కార్యక్రమాన్ని ప్రారంభించమని చెప్పేసి చైర్మన్ గారిని కోరుతున్నాం. నమస్కారం అందరికీ.
స్టేట్ బాడీలోకి వీళ్ళందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ అనుకోకుండా మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరం కలిసి ముందుకు వెళ్ళి కలిసి పనిచేద్దామని. మేము ఇప్పటి వరకు ఏం చేయలేదు. నాకు కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ప్లస్ నేను కూడా కొంచెం బిజీ ఉంది, ఏం చేయలేకపోయినాము. ఇక ముందు మంచి చేద్దాం, శ్రీకాంత్ గారు ఆధ్వర్యంలో అన్నీ చేద్దామన్న ఆలోచనతో ముందుకు వెళ్ళామని అనుకుంటున్నాను. పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఒక సమావేశం ఏర్పడింది. సో ఆ రోజు నేను ఒక ఆడియన్స్గా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత రిసెప్షన్లో సార్ మీరు ఏ ఫార్మ్స్ నుంచి వచ్చారని చెప్పారు. వెంటనే మన కార్డుని ఆల్రెడీ విజిటింగ్ కార్డు ఉంది, కన్జ్యూమర్ కార్డ్స్ వాళ్ళకి ఒకసారి అట్లా చూపించాను. చూపించగానే వాళ్ళు ఏం చేశారంటే, సార్ మీరు కన్జ్యూమర్ మూమెంట్లో ఉన్నారు కాబట్టి ఒక 5 minutes స్పీచ్ ఇవ్వడం ద్వారా, అంటే స్టేజ్ మీదకి వెళ్ళి స్పీచ్ ఇవ్వడం అలవాటు ఉండాలి, అది ఏ సబ్జెక్ట్ గురించి చెప్తారని అడిగారు. ఆ రోజు మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాబట్టి దాని గురించే చెప్పాలి. ఆల్మోస్ట్ ఈ ప్లాస్టిక్ బాటిల్స్ గురించి, రీసైక్లింగ్ గురించి అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి చెప్తా ఉన్నాను. సో నేను గో ఆధారిత గోవులకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ చెప్తాను. సో రిలేటెడ్ టు కన్జ్యూమర్ మూమెంట్లో మేము ఎందుకు వచ్చామో చెప్తాను. సో ఆ సబ్జెక్ట్ చెప్పేసిన తర్వాత కన్జ్యూమర్ మూమెంట్లో మేము ఎందుకు వచ్చాము, ఎవరైతే ఇప్పుడు ప్రతిరోజు స్విగ్గీ జొమాటో ద్వారా ఆర్డర్స్ వచ్చేస్తాయి, వాళ్ళు ఉపయోగించే కవర్ వచ్చేసరికి 73 microns, వాళ్ళు ఉపయోగించే టిన్ బ్లాక్ కలర్, వైట్ కలర్, హీట్ మనకి ఇంటికి వచ్చేస్తున్న హీటెడ్గా తింటున్నాం, కానీ అది చాలా తక్కువ మైక్రాన్స్తో తయారు చేసింది. సో వీటన్నిటిని మేము డైరెక్ట్గా వెళ్ళి ఎరాడికేట్ చేయలేము. సో కన్జ్యూమర్ మూమెంట్లోకి వచ్చి ఆ హోటల్కో, ఆ రెస్టారెంట్కో, సర్టన్ డిపార్ట్మెంట్స్కి మేము ఎరాడికేట్ చేద్దామని చెప్పి వచ్చామండి ఈ డిపార్ట్మెంట్లోకి అని చెప్పి ఒక 5 minutes స్పీచ్ అయిపోయిన తర్వాత డాక్టర్స్ ఒకళ్ళు 3-4 లేచి, సార్ ఈ కన్జ్యూమర్ మూమెంట్ గురించి మేము కూడా జాయిన్ అవుతాం, మమ్మల్ని కూడా చేసుకోండి అని చెప్పేసి అడిగారు. సో ఒక 3 డాక్టర్స్ రెడీ ఉన్నారు సార్, వాళ్ళకి మనము రంగారెడ్డి జిల్లాలో అట్లా అక్కడక్కడ ప్లేసెస్ మనం ఏదో ఒక పోస్ట్ ఇద్దాం సార్. ఇంకా మన జిల్లాలో కూడా 1-2 members మంచి యాక్టివ్గా ఉన్నాడని సెలెక్ట్ చేస్తున్నాం సార్, వాళ్ళని కూడా కొంచెం ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటాం. వ్యవస్థను మార్పు చేయాలంటే తీపి మామిడికాయ చెట్టుకే రాళ్ళు గట్టిగా తగ్గుతాయి సార్. తగిలించుకున్నాం, ఇబ్బంది ఏం లేదు, కానీ మంచి పనులు అయితే తిన్నాం. వ్యవస్థ అయితే మారుతాం. మనం కరెక్ట్ వర్క్ చేస్తే కలెక్టర్తో మీరు మంచిగా టచ్లో ఉంటే దీనికి సంబంధించి NGOస్కి 2 పోస్టులు ఉంటాయి సార్. విజిలెన్స్ మెంబర్ కానీ, సివిల్ సప్లైస్ మెంబర్స్ కానీ 2 పోస్టులు ఉంటాయి. వాళ్ళు ఏమైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక NGOని కూడా మనం కొలాబరేట్ చేసుకుని దానిలో కూర్చోబెట్టుకుంటాం. మనకు ఐడి కార్డు కూడా ఇస్తారు అనమాట. మీడియేటర్గా ఇప్పుడు ఏమైనా కోర్టు కూడా ఇస్తాం, కన్జ్యూమర్ కోర్ట్స్ కూడా మీడియేటర్గా లోక్ అదాలత్లు చేసుకుని కాంప్రమైజ్ కావాలంటే ఇస్తాను. గోకులాయన్ సార్ అట్లాంటి అవకాశాలు ఉంటాయి. మనల్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. ఇది ఒక బేస్మెంట్ మనం ఇస్తా ఉన్నాం, మీరు ఎట్లా కన్స్ట్రక్షన్ చేసుకుంటారని మీ ఇష్టం, కానీ తప్పు చేయకుండా చేయండి. ఒకటే ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా తప్పు చేసే వాళ్ళు ఎవరు లేరు. అందరికీ చెప్తాను. అందరికీ నమస్తే. నా ముందున్నటువంటి పెద్దలందరూ కూడా, అంటే నా వయసు చాలా చిన్నది కానీ నా ఆలోచన చాలా గొప్పది. నేను గత 14-15 సంవత్సరాల నుంచి వివిధ ఆర్గనైజేషన్లో పనిచేసుకుంటూ వచ్చానమాట. బజరంగ్ దళ్ అని చెప్పి, AVP అని చెప్పి, TNSF అని చెప్పి, TRS అని చెప్పి, కన్జ్యూమర్ రైట్స్లో దాదాపు 13 సంవత్సరాలుగా నేను కష్టపడతా ఉన్నాను. కన్జ్యూమర్ సమస్యల పైన, అంటే ఏ విధంగా వినియోగదారుడు మోసపోతా ఉన్నాడు, ఎందుకు ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్తే మనకు ఎందుకు న్యాయం జరుగుతలేదని చెప్పి ఒక ఆలోచనతో వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ అనేది 2023లో స్టార్ట్ చేయడం జరిగింది శ్రీకాంత్ అన్న సహకారంతో. అసలు ఎందుకు పెట్టుకున్నాం, గతం మేము నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ అని చెప్పి వివిధ ఆర్గనైజేషన్లో పనిచేసాము. అక్కగారికి వాళ్ళు కూడా పరిచయం బాగా. మనం 2023లో స్టార్ట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి నీతి ఆయోగ్ డాక్యుమెంట్స్ మనం చేయించుకున్నాము. NGO రిజిస్ట్రేషన్ మనం చేసింది కూడా NGO ట్రస్ట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. మనకి దీని డీటెయిల్స్ కావాలంటే స్టాంప్ అండ్ డ్యూటీస్ దగ్గరికి వెళ్తే మీకు డీటెయిల్స్ వస్తుంది, ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది, ఎవరెవరు రిజిస్టర్ ఉన్నారో క్లియర్గా మీకు ఒక డాటా అనేది వస్తుంది అన్నమాట. సెకండ్ ఏంటి, నీతి ఆయోగ్ మనం గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయితే తీసుకున్నాం, నీతి ఆయోగ్లో తీసుకున్నాం. యాక్చువల్గా మీకున్న డౌట్ ఏంటంటే ఇక్కడ గోపాల్ నగర్ ఏదైతుందో గతంలో మనం సెంట్రల్ ఆఫీస్ అక్కడ ఉండే కొన్ని అనివార్య కారణాల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల దాన్ని మనం తీసేసాము. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి మనం దీన్ని టేక్ఓవర్ చేసుకుని చేస్తూ ఉన్నాం. ఆ విషయం చాలా కూడా గతంలో చెప్పామన్నమాట. కన్జ్యూమర్ రైట్స్ దాదాపు ప్రతిరోజు నిత్యం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మనం చూస్తూ ఉంటాం ఏ విధంగా నష్టపోతూ ఉన్నారు. నేను చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఏంటంటే
మటన్ షాప్ల దగ్గరికి వెళ్ళినా, కిరాణం షాప్ దగ్గరికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి కాంటాలు ఎందుకు డిఫరెన్స్ వస్తూ ఉన్నాయి, అది వినియోగదారులకు ఏ విధంగా చేరవేయాలి, ఎట్లాంటి పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి, అధికారుల దగ్గరికి వెళ్తే మనం ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు, సామాన్య ప్రజానికంగా మనం వెళ్తే మనని దాన్ని రిసీవ్ చేసుకోరు, సరే అక్కడ కంప్లైంట్ రాసిచ్చి మేము చూసుకుంటామని చెప్పి అంటారు. మనము పబ్లిక్కి గవర్నమెంట్కి ఒక వారధిగా పనిచేస్తున్నాం. మనం ఎవరం కూడా అఫీషియల్స్ కాదు, మనం అఫీషియల్గా పోయి రైట్ చేయడానికి మనకు అథారిటీ కూడా ఉండదు. మనం ఎంతసేపు ఉన్న పబ్లిక్ సమస్యని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళే విధంగా మాత్రమే మనం పని చేయాలి. ఫస్ట్ అది పని చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మేము సో ఎన్జిఓ, ఎందుకంటే మన పైన బ్లేమ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఇట్లాంటి ఆర్గనైజేషన్లు వందలు ఉంటాయి. దానిలో మనకి ఎందుకు ఇంపార్టెన్స్ ఉందంటే మనము గతంలో అక్క గారికి కూడా తెలుసు, సీసీఐ ఉన్నారు కనుక సీసీఐలో మనం కొలాబరేషన్లో ఉన్నాం. సీసీఐలో కూడా నెక్స్ట్ ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ అని చెప్పి వరల్డ్లో నేషనల్లో 6th ప్లేస్ అనమాట. ఎన్జిఓలో 6th ప్లేస్ ఉన్నటువంటి ఎన్సీఆర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, దానికి కూడా 6th ప్లేస్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్తో మనం టైఅప్ ఉన్నాం. బయట ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ ఏవైతే అన్ని ఫ్రాడ్ ఆర్గనైజేషన్లో కాకుండా మనం డిఫరెంట్ వేగా వెళ్ళాలి. తెలంగాణ రాష్ట్రంలో దళారీ వ్యవస్థ నిర్మూలించాలి. మనకు చేతనైనంత, మనం ఎంత కష్టపడినా సరే మనకు చేతనైనంత వరకు మనం నిర్మూలించాలనే ఆలోచనతో వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ అనేది మా సొంతంగా మనం ఖచ్చితంగా సొసైటీలో మనకు ఒక గుర్తింపు ఉండాలి, మనం అవేర్నెస్ తీసుకురావాలి. స్కూళ్ళలో పాఠ్యాంశాలు లేవన్నా మన మెయిన్ మోటో ఏంటంటే కన్జ్యూమర్ పైన స్కూల్ పాఠ్య పుస్తకంలో కూడా ఇది ఒక భాగంగా కావాలి. 6వ తరగతి 5వ తరగతి విద్యార్థులకి తెలియాలి. రేషన్ షాప్ లో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి ఎవరిని అడగాలి, సివిల్ విజిలెన్స్ వాళ్ళు ఏం పని చేస్తారు, సివిల్ సప్లైస్ ఏం పని చేస్తారు, కలెక్టర్ గారికి మనం ఏ విధంగా కంప్లైంట్ ఇవ్వాలి, ఉన్నటువంటి రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులు ఏమున్నాయి, మనం వాళ్ళ పిల్లల మైండ్ లో చేరవేసే విధంగా, పేరెంట్స్ కి తెలిసే విధంగా. థియేటర్లో పార్కింగ్ విషయం అయితే ఏముంది, మనం ఒకరిద్దరం పోయి మేము అడిగితే గొడవ పడతారు, నీకు ఎందుకు రానికి అవసరం అంటారు. సో ఒక సిస్టమ్ని జనరేట్ చేద్దాము, ప్రతి ఒక్క దగ్గర అవేర్నెస్ చేద్దామనే ఆలోచనతో వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ అని చెప్పి స్టార్ట్ చేసుకున్నాం. మనం మేము చేసిన ప్రోగ్రామ్స్ రీసెంట్గా మాబునర్లో ప్రతి వాళ్ళు మన జిల్లా కమిటీ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మీరు అఫీషియల్గా కలెక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాల్సిన పని ఉంటుంది. ఎందుకంటే మీరు డైరెక్ట్ పోయి వాళ్ళు చేసిన పని మనం చేస్తా అంటే అది తప్పదు. మనం ఫస్ట్ అఫీషియల్గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సార్ మేము సో అండ్ సో ఎన్జిఓస్ సార్ మేము పని చేస్తా ఉన్నాము, వినియోగదారుల పైన అవగాహన కల్పించడానికి మేము వెళ్ళ ముందుంటాం సార్. ఏమైనా అవేర్నెస్ కార్యక్రమాలు ఉంటే స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ మనకు ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికారి దగ్గర ఇంతకుముందు అన్నారు కదా డిఎస్ఓ దగ్గరికి అటు వెళ్తే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బాట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది వాళ్ళు చూపిస్తారు. సివిల్ సప్లై వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు పెట్రోల్ ఏ విధంగా కొలుస్తారు, అక్కడ ఉన్నటువంటి నిత్యావసరాలు ఏముంటాయి, వీటన్నిటిని కూడా అవగాహన కల్పించడానికి మనకు టైం ఇస్తారనమాట. మనం చేసి వాళ్ళని తీసుకుని వెళ్తే వాళ్ళు మనకు టైం ఇస్తారు. సో ఇట్లాంటివన్నీ చేస్తే మనకు మార్కెట్లో ఎలాంటి కాంప్లికేషన్స్ అనేవి ఉండవు. మనం ఏం చేస్తా ఉన్నామంటే మాకు ఎదురైనటువంటి విషయాలు కూడా కొన్ని తెలుసు, డైరెక్ట్ చెప్పకుండా హోటల్లోకి పోయి కార్డులు చేయించుడు ఇవన్నీ చేసుడు చాలా వరకు చేసారు. వాళ్ళు ఎవరైనా ఉంటే మేము టర్మినేట్ చేస్తాము, మన కార్డు వెనుక కూడా మీకు క్లియర్గా ఉంటుంది. ఇఫ్ ఎనీ మీరు మిస్యూజ్ చేసినంటే కూడా లీగల్గా అయితే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఉంటుందన్నమాట. మన మోటో ఏంటి, మనం ప్రభుత్వాధికారుల దగ్గరికి వెళ్ళాలి. మనకు ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఇది, మనకు ఉన్నటువంటి ఎన్జిఓ ఇది, మేము మీకు సహకారంగా ఉంటాం సార్. ప్రజల సమస్యను మీ దృష్టికి తీసుకుని వస్తాము, గ్రామాలలో జరుగుతున్నటువంటి సమస్యను కూడా మీ దృష్టికి తీసుకొస్తాం కాబట్టి మాకు సహకారం అందించండి. ఇట్లాంటి కేసెస్ ఏమన్నా కూడా మేము మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పి వాళ్ళ సహకారంతో మనం వెళ్ళాలి. మనం కాళ్ళపైన కూడా చెప్తా ఉన్నాం 24/7 వి టేక్ గవర్నమెంట్ హెల్ప్ అని చెప్పి. సో మనం పెట్టిన మోటో కూడా అదనమాట. గవర్నమెంట్ అధికారుల సహకారంతో మనం అక్కడ జరిగినటువంటి దళారీ ఎవడైతున్నాడో వాడిని మనం చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ప్రోత్సహిస్తాం. సెకండ్ ఏంటంటే స్కూల్ కాలేజ్ ఆల్రెడీ చెప్పాను, స్కూల్ అవేర్నెస్ కాలేజీ గురించి చెప్పాను. ఇంకోటి ఏంటి, మనకున్నటువంటి ఎంఎస్ఎంఈ ఉంది మనకి. నెక్స్ట్ మనం ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే గ్రామీణలో కుటుంబ మిషన్లు కానీ ఇట్లాంటివి ఏమైనా అవకాశం ఉంటే నిరాశ్రయులు ఉన్నటువంటి వాళ్ళు, చదువుకోలేనటువంటి వాళ్ళకి కూడా ఒక అవకాశం కల్పించాలి మన సంస్థ నుంచి అని చెప్పి ప్రతి జిల్లాలో మనకు కావాల్సినటువంటి వ్యక్తులను మాత్రమే తీసుకుంటాం అన్నాం. ఎవరు కూడా బయట కార్డులు పెట్టి రీసెంట్గా మాపునర్లో జరిగింది, రిలయన్స్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, మన సంస్థను వచ్చి సంప్రదించారు. మనం వెళ్ళి ఆ కన్జ్యూమర్లో కంప్లైంట్ చేసేసరికి ఈ వినియోగదారుడు ఏం చేశారంటే డైరెక్ట్ పోయి 10,000 అమౌంట్ తీసుకున్నారు. వ్యవస్థ మనది, మనం కంప్లైంట్ చేసి కన్జ్యూమర్లో చేస్తాము, కానీ డబ్బులుగా అటు తెచ్చుకున్నాడు అనుకో వినియోగదారుడు. అట్లాంటి సమస్యలు ఉండకుండా కూడా మీకు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే లిఖితపూర్వకంగా ఖచ్చితంగా ఉండాల్సిందే. నేను ఉంటానన్న సపోజ్ మీ దగ్గరికి వస్తాను, నా కంప్లైంట్ వచ్చిందని చెప్పి మీరు మాట్లాడతారు, సో ఇబ్బంది అవుతుంది. నేను తర్వాత వచ్చి నేను కంప్లైంట్ ఇవ్వలే కన్నా మీరు ఎందుకు మాట్లాడారని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. సో వినియోగదారుడు మన దగ్గరికి వస్తే కంపల్సరీగా లిఖితపూర్వకంగా కంప్లైంట్ అయితే తీసుకోవాలి, మనం తప్పులు ఉండకుండా, మనం ఇబ్బంది పడకుండా. సో వ్యవస్థ అయితే చాలా ఆలోచనతో పెట్టింది అన్న, చిన్న ఆలోచన అయితే కాదు, చాలా మంచి ఆలోచనతో పెట్టింది. దళారీ వ్యవస్థని మనకి ఎంత శాయశక్తుల ఎంత వీలైతే అంత
విద్యా వ్యవస్థ ఉంది. చిన్న ఎగ్జాంపుల్, విద్యా వ్యవస్థలో స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి. సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పి పాంప్లెట్స్ పంచుతూ ఉంటారు. సిబిఎస్ఈ సిలబస్, సెంట్రల్ సిలబస్, డిజిటలైజ్డ్ క్లాసెస్ ఉన్నాయని చెప్పి మనకన్నీ పాంప్లెట్స్ పంచి అడ్మిషన్ చేసుకుంటారు. మనం అడ్డుపోయిన తర్వాత అట్లాంటి సిబిఎస్ సిలబస్ ఉండదు. ఎంతసేపు ఉన్న స్టేట్ సిలబస్ పెట్టి వాటి పర్మిషన్ బట్టి నడుస్తూ ఉంటాయి. అక్కడ మనం కన్జ్యూమర్ ఎట్లా అప్రోచ్ కావాలి, ఏ పేరెంట్ కూడా ఇంతవరకు రాలే. నేను డిఓ మన లెటర్ ఇచ్చి కంప్లైంట్ చేసిన, రీసెంట్గా కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇచ్చిన. సార్ ఫీజుల నియంత్రణ ఎవరు చేపట్టాలి సార్, ఉన్నటువంటి విద్యా హక్కు చట్టం ఎట్టుపోయింది, మేము ఆర్గనైజేషన్ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం. డిఓ గారిని మాకు కన్సర్న్ లెటర్ ఇవ్వమని చెప్పండి. ఫీజులు ఎవరైతే ఉన్నారో ఈ నియంత్రణ లేకుండా తప్పుడు ప్రచారాలు ఇస్తా ఉన్నారు కదా, మేము వీటిపైన కన్జ్యూమర్కి కంపల్సరీగా కంప్లైంట్ చేస్తాం సార్ వినియోగదారుల ఫోరం అని చెప్పి వాటిపైన కూడా ఫైట్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం ఎక్కడ కూడా తప్పు చేయట్లేదు అన్న. అది తప్పుడు ప్రచారం ఏదైతే ఉన్నాడో, తప్పుడు ప్రచారం ఇస్తా ఉన్నాడు. డిజిటలైజ్ క్లాసెస్ ఉన్నాయి మా దగ్గర, ఎన్విరాన్మెంట్ ఉంది, పార్క్ ఉంది, అది దాన్ని మొత్తం చూపిస్తూ ఉంటాడు. బస్సులు, ఫిట్నెస్ బస్సులు ఉన్నాయని చెప్పి జస్ట్ ఫీజు రిసిప్ట్ ఇచ్చినటువంటి పాంప్లెట్ తీసుకుంటూ వినియోగదారులు కంప్లైంట్ చేసుకోవచ్చు. అది ఎలాంటి పేరెంట్స్కి అవగాహన లేదు. సో మనం ఏం చేస్తామన్నామంటే వాళ్ళని అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. సార్ మీకు ఇచ్చినటువంటి డాటా ఏది ఇచ్చారో మీకు అక్కడ ఎడ్యుకేషన్ ఉందా లేదా, క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ ఉందా లేదా. సో అట్లాంటి వాటిపైన కూడా మనం ఫైట్ చేసేటువంటి అధికారం ఉంటుంది. సో ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా క్లారిఫై చేద్దాము. మనకు బైలాస్ ఉన్నాయి. ఎందుకంటే నాకు గతంలో అన్నగారి దగ్గర నేను సార్ దగ్గర మాట్లాడాను. నేను ఒకసారి మీ దగ్గర మీరు అడిగింది నాకు చాలా మైండ్లో వచ్చింది సార్ ఆ రోజు. ఆ తర్వాత నేను ఇంకా క్లారిటీగా దీని గురించి, ఎందుకంటే ఈరోజు మన టీం మెంబర్స్ రేజ్ చేసినటువంటి క్వశ్చన్ రేపు ఇంకో ఆర్గనైజేషన్ వాడు చేస్తారు ఖచ్చితంగా. వీటన్నిటిని తట్టుకుని ఉండాలంటే ఫస్ట్ మనం పర్ఫెక్ట్ ఉండాలి. మనం పర్ఫెక్ట్ ఉంటే మనకు లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు, మనకు అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు, క్లియర్గా అన్ని వాళ్ళు రెగ్యులర్గా ఆడిటింగ్ చేస్తూ ఉన్నారు. విత్ ఇన్ షార్ట్ మనం కూడా ఎన్సీఆర్లో రిజిస్ట్రేషన్ చేస్తాము. ఎన్సీఆర్లో రిజిస్ట్రేషన్ అంటే ఆల్రెడీ ఢిల్లీ బ్రాంచ్ ఉన్నప్పుడు ఉండే, ఇప్పుడు ఎన్సీఆర్ రిజిస్ట్రేషన్లో కూడా పోతున్నాం. మేబీ మనకు 1-2 డేస్లో ఎన్సీఆర్ అయిపోతుంది. మన ఆర్గనైజేషన్ ఏ కలెక్టరేట్ పోయినా కూడా గవర్నమెంట్ అఫీషియల్ పోర్టల్లో మన వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ అనేది కూడా కంపల్సరీగా కనిపిస్తుంది. అందుకే నేనేం చెప్తున్నానంటే మనం స్టాండర్డ్ అయ్యేసరికి ఖచ్చితంగా మీరు పోయి అధికారులను కలవాలి. ఫస్ట్ అధికారులను అప్రోచ్ అయ్యి మేము సో అండ్ సో ఎన్జిఓ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్తారా, చెప్పరా. ఆబ్జెక్షన్ చెప్తే నేను నాకున్నటువంటి బైలాస్ ఏదైతుందో, మన వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ బైలాస్ ఏదైతుందో అది ఇస్తాం. నీకే ఏదైతుందో, నీకే అయితే అఫీషియల్ పోర్టల్లో కదా మన గవర్నమెంటే కదా చేసించేది. మనమైతే బయట ఏదో ఫేక్ డాక్యుమెంట్ అయితే తీసుకురావడం లేదు. ఇదొకటి 1280 సిఎస్ఆర్, ఎంఎస్ఎంఈ ప్రతి డాక్యుమెంట్ కూడా ఉంది. ఇంకోటి మనం ఏమంటే ఇప్పుడు ఆర్ఎన్ఐ కూడా న్యూస్ పేపర్ కూడా ప్రతి జిల్లాలో జరుగుతున్నటువంటి కన్జ్యూమర్ కేసెస్ ఏం జరుగుతూ ఉన్నాయి ఎవ్రీ మంత్ మ్యాగజైన్ కూడా తీద్దామని ఆలోచన ఉంది. సంగారెడ్డికి సంబంధించి రెగ్యులర్గా 2, 3, 5 కేసెస్ నడుస్తూ ఉంటాయన్న మన కన్జ్యూమర్ కోర్టులో. జనాలకి ఎవరికైనా తెలుసా దేనిపైన ఫైట్ చేస్తూ ఉన్నారు, దేనికోసం వాళ్ళు ఎంత రిమండేషన్ అడుగుతూ ఉన్నారు, ఏది కూడా తెలియదు అనమాట. సో ఇదంతా మనము జనాలలోకి తీసుకోపోవాలి. కన్జ్యూమర్ కోర్టు అనేది ఇక్కడ ఉన్నది కూడా తెలియదు చాలా మంది. మహబూబ్నగర్లో చూస్తాను, నిజామాబాద్లో చూస్తాను, నాకు కొన్ని అన్న కన్జ్యూమర్ రైట్స్ అంటే అవును కోర్టు ఎక్కడ ఉందని అంటే లోకల్ ఉండి కూడా కోర్టు మీకు అవగాహన లేదంటే ఎంత వెనకబడి ఉన్నాం మనం కన్జ్యూమర్ రైట్స్ పైన, ఈ యాక్ట్ పైన అని చెప్పి ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. సో ఇవన్నీ క్లారిఫై చేసుకుంటూ పోదాం అన్న, కంపల్సరీగా క్లారిఫై చేసుకుంటూ పోదాం. నేను గతంలో అక్క వారికి అన్న వాళ్ళకి కూడా చెప్పాను, మనం ఎక్కడ సారస్వత పరిషత్లో కలిసినప్పుడు ప్రభుత్వంలో కలెక్టరేట్లో మనం వెళ్ళి కలవాల్సినటువంటి బాధ్యత మనది, ఉన్నటువంటి పోలీస్ అధికారులను కలవాల్సినటువంటి బాధ్యత మనది. ఎందుకంటే ఒక హోటల్ దగ్గరికి పోయినప్పుడు మీరు ప్రశ్నించినప్పుడు హోటల్ మిమ్మల్ని దాడి చేయొచ్చు. మీరు ముందే కన్సర్న్ అధికారి దగ్గర మీరు అప్రోచ్ అయి ఉంటే మీకు ఆ ఇబ్బంది జరగదు. సార్ మేము వాస్తవానికి జరిగింది, మీకు సంబంధించినటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ నెంబర్ మీ దగ్గర ఉండాలి, విజిలెన్స్ నెంబర్ మీ దగ్గర ఉండాలి, సివిల్ సప్లైస్ నెంబర్ మీ దగ్గర ఉండాలి, అడిషనల్ కలెక్టర్ గారి నెంబర్ మీ దగ్గర ఉండాలి. ఎవ్రీ ప్రజావానికి మీరు అటెండ్ కావాలి, మీరు ప్రజెంటేషన్ చేసుకోవాలి. అక్కడ మీరు ఏంది ఏం కథ, అక్కడ ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆయన దృష్టికి తీసుకువెళ్ళాలి. ఇవన్నీ జరిగితే ఒక ఎన్జిఓగా మనం నిలబడినట్టున్నా. కార్డ్స్ పెట్టుకుని మనం ఏదో హోటల్కి పోయినాం మాకు డిస్కౌంట్ ఏదంటే అది ఎన్ని కాదు, అది మనం దానికోసం పని చేయట్లేదు. అట్లాంటి వ్యవస్థ మనం నిర్మూలిస్తాము, నిర్మిద్దామనే ఆలోచన కూడా మనకు లేదనమాట. ఎటు తిరిగి పలానా సంగారెడ్డిలో ఈ వ్యక్తులు ఉన్నారంటే వీళ్ళు కన్జ్యూమర్ ఫైటర్స్ రా, వీళ్ళు కన్జ్యూమర్ కోసం ఏమైనా చేస్తారని చెప్పి అన్నారు. రీసెంట్గా నేను మటన్ షాపులు రైడ్ చేయించాను మా ఊరు. మటన్ షాపులు ఏమున్నాయంటే 1 kgకి 300 grams తక్కువ వస్తాం. 1 kgకి 300 grams పేపర్లో వచ్చింది, న్యూస్లో వచ్చింది, పెద్ద ఇష్యూ అయింది. నేను డైరెక్ట్ నాకు ఒక వినియోగదారుడు కంప్లైంట్ చేస్తే నేను దగ్గర లిఖితపూర్వకంగా లెటర్ తీసుకున్నాను. డైరెక్ట్ పోయి సివిల్ సప్లైస్లో నేను కూర్చున్నాను. వెయిట్ అండ్ మెజర్మెంట్స్ శ్రీనివాస్ సార్ దగ్గర కూర్చున్నాను. సార్ నాకు కంప్లైంట్ వచ్చింది, మీ దగ్గరికి రావాలంటే ఇబ్బంది పడతా ఉన్నాడు. ఎందుకంటే ఆ మటన్ షాప్ పైన కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని మళ్ళీ ఆ మటన్ షాప్ కూడా దాడి చేస్తాడు, కొడుక నువ్వు చేసింది.
సో నా ఆర్గనైజేషన్ మీద నేను కంప్లైంట్ ఇస్తాను సార్. నాకు వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ నా పేరు చెప్పి ఒకటి అడిగితే నా పేరు చెప్పు. నేను న్యాయానికి కొట్లాడుతా ఉన్నా. నీతో అన్యాయంగా నేను వచ్చి మటన్ నీరని నేనేం అడగలేదు కదా. నువ్వు ఎందుకు తక్కువ ఇస్తా ఉన్నావు, 800 రేట్ పెట్టినప్పుడు ఎందుకు తక్కువ ఇస్తా ఉన్నావు అని చెప్పి నేను డైరెక్టర్ శ్రీనివాస్ సార్కి చెప్తే, సార్ ఇమ్మీడియట్గా మన ఎన్జిఓ కాబట్టి గతంలో ఎన్నో కంప్లైంట్లు పోయినా ఎప్పుడు రాలేదు, మనం ఎన్జిఓ తరఫున పోయినాం కాబట్టి నెక్స్ట్ డేనే సార్ ఇమ్మీడియట్గా వచ్చిండు, రైడ్ చేసిండు. ఏ షాప్ బాబు అన్నాడు, సార్ ఇక పలానా షాప్స్ అన్ని చూసాడు అని చెప్పి కేజీకి 300 గ్రామ్స్ తక్కువ ఇచ్చాడు. ఏ విధంగా తక్కువ వచ్చింది, ఎలక్ట్రానిక్ కాంట కింద బటన్ పెట్టారు, మ్యాగ్నెట్లు పెడతా ఉన్నారు, ఇవన్నీ అవేర్నెస్ కావాలి. బాట్స్ కింద 500 గ్రామ్స్ పైన కనిపిస్తుంది, కింద కటింగ్ ఉంటుంది, 200 గ్రామ్స్ 100 గ్రామ్స్ కటింగ్ పెట్టేస్తారు. మళ్ళీ తీరా చూస్తే వాళ్ళు చూపించే వెయిటింగ్ అయితే 1 kg కరెక్ట్ ఉంటుంది, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తే 300 గ్రామ్స్ తక్కువ వస్తారు. వీళ్ళు లీగల్ మెట్రాలజీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాట్స్ తీసుకొచ్చి అట్లా ఏం చూసుకున్నారు, 300 గ్రామ్స్ డిఫరెన్స్ వచ్చింది. ఇమ్మీడియట్గా మనమే మళ్ళీ ఎవరైతే కంప్లైంట్ చేసి ఉంటారో అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారి సమక్షంలో రైడ్ జరుగుతుంది. మామూలుగా ఆర్డీఓ లేని సమక్షంలో ఎంఆర్ఓ గారు ఎవరైనా ఉంటే చేస్తే మనం కూడా విట్నెస్ సంతకం పెట్టాల్సి వస్తుంది. మేము పలానా ఆర్గనైజేషన్ వాళ్ళు చేసినాం కాబట్టి మేము చేసినాం సార్ అని చెప్పాల్సి వస్తుంది. లీగల్గా ఏమంటే కోర్టులో ప్రొసీజర్ అవుతుంది. లేదు అంటే అక్కడ వాళ్ళు పెనాల్టీ ఎంత అవుతుందో 15,000 10,000 పెనాల్టీ అయితే అక్కడ పోయి పెనాల్టీ కట్టేసుకుని మళ్ళీ కాంట్రాక్ట్ రెన్యువల్ చేసుకుని తీసుకుని రావాల్సి వస్తుంది అన్నమాట. అదే కాకుండా ప్రభుత్వ అధికారులను కూడా మనం ప్రశ్నించాలంటే పరిస్థితి ఉంది. ఏంది లీగల్ మెట్రాలజీలో మామూలుగా 200 అన్న ఎవ్రీ ఇయర్ రెన్యువల్కి 200 ఉంటుంది. మన కిరాణా షాప్లో వాళ్ళు వచ్చి స్టిక్కరింగ్ లాకింగ్ చేసిపోతారు అనమాట. మన దగ్గర తీసుకునేది 1200 తీసుకున్నారు. ఎందుకు 1200 తీసుకున్నారు? 200 రెన్యువల్. గవర్నమెంట్ అధికారులు రావట్లేదు, థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వ్యక్తులు వస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, లీగల్ మెట్రాలజీ వెహికల్ వేసుకుని వస్తారు. ఆ వెహికల్ వాళ్ళు వచ్చినప్పుడు బాటింగ్ వేయకుండా, వాళ్ళకి సీలింగ్ వేయకుండా మళ్ళీ నూనె ప్యాకెట్లు, కందిపప్పులు ఇవన్నీ ఇవ్వాలి. నేను ఎవిడెన్స్ పెట్టుకున్నాను, డైరెక్ట్ అధికారి దగ్గర పోయినా, సార్ మీరు చేస్తారంట. ఎవరు చెప్పారు సార్? నా దగ్గర రికార్డు ఉంది సార్, కంప్లైంట్ పలానా వ్యక్తి ఇచ్చాడు. థర్డ్ పార్టీ అతను నాకు, సార్ మేము టేబుల్ కిందకి ఇస్తామని చెప్పి మనకు కొన్ని సమాచారం అయితే అందించారు. నేను అధికారిని పోయి అడిగాను. అధికారి ఏమన్నా, సార్ మనకి ఇలాంటి సంబంధం లేదు సార్, థర్డ్ పార్టీకి ఇచ్చాం, వాళ్ళే చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. ఏదైనా సరే మనం ఎక్కడ రైడ్ చేసినా కూడా ఇమీడియట్గా ప్రెస్కి ఇవ్వాలి, ఎక్కడ రైడ్ చేసినా కూడా ఇమీడియట్ సోషల్ మీడియా వాడుకోవాలి, ఎక్కడ రైడ్ చేసినా కూడా ఉన్నతాధికారులకు చేరవేయాల్సింది. మీరు చేయవేయకుండా మీ దగ్గర టైం మీరు తీసుకున్నారంటే ఖచ్చితంగా మీ పైన అవతలోడు కంపల్సరీగా ఏదైనా ఒక కంప్లైంట్ అయితే చేసేటువంటి పరిస్థితి 100% ఉంటుంది. వాడు బయటపడడానికి మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి కంపల్సరీగా మీరు ఎక్కడ వెళ్తే, పలానా హోటల్కి వెళ్తే, సార్ నేను ఈ హోటల్కి వెళ్ళినా ఇక్కడ జరిగింది, ఇమ్మీడియట్గా అక్కడ నుంచి ఫుడ్ ఆఫీసర్కి కాల్ చేయాలి, సార్ పలానా దగ్గర ఇది జరిగింది. వాళ్ళకి కన్సర్న్ ఉంటుంది, సార్ టచ్లో ఉంటాడు కాబట్టి ఇమ్మీడియట్గా పోయి కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అధికారుల నెంబర్స్ కంపల్సరీ ఉండాలి. మనకి ఆర్గనైజేషన్ నుంచి ఎవరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనకు లీగల్గా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏమంటే సార్ నాకు ఒక రేజ్ ఏం చేశాడంటే, లోగోకి సంబంధించినటువంటి కలరింగ్ కరెక్ట్ బ్లూ రెడ్ ఉంది కదా, చార్జిబిట్లో చూపించట్లేదు అని అన్నాడు. ఆల్రెడీ మనకి ట్రేడ్ మార్క్లో ఉంది కాబట్టి మనం చేసినటువంటి రిజిస్ట్రేషన్ ఫైనలైజ్. మన తర్వాత ఎవరైనా చేస్తే మనం కాపరేట్ చేసుకోవచ్చు కదా సార్ మనకి. సో మనకు అది ట్రేడ్ మార్క్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఒకవేళ అట్లాంటిది లేకపోతే మనకు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇమీడియట్గా నాకు టర్మినేట్ చేస్తారు, వేరే లోగో పెట్టుకోమని చెప్పి అంటారు. సో నీదే కూడా మనం ఇది వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ ఆల్రెడీ నేమ్ చూపించాను. నేను రిజిస్ట్రేషన్ చేసినప్పుడు నేను అంటే దాదాపు ఒక 10-12 నేమ్స్ చూశాను సార్. నేషనల్ కమిషన్ అనేది కూడా ఎక్కడ ఇవ్వరు. ఇది వరల్డ్ కన్జ్యూమర్ ఆల్రెడీ వరల్డ్ లెవెల్లో ఉంది. ఇది పేరు డే ఉంది సార్, వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ఉంటుంది. వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే 15th మార్చ్ 15th. అది ఇప్పుడు ప్రతి మార్చి 15th రోజు దానికి సంబంధించిన డేట్ అది అప్పుడు స్థాపించింది. కానీ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ అనేది కొట్టేసేస్తే ఆటోమేటిక్గా అదే పేరులో మనకు ఉన్నాయి. మనకైతే అప్లోడ్ ఉంది సార్, మనమేమి కాపీ చేసిన కదా, ఫోర్జరీ చేసిన కదా. ఇట్లాంటి అవకాశం ఫస్ట్ రిజిస్టర్ ఆఫీస్లో పోయి అడగాలి మనం, నువ్వు ఎందుకు చేసినావు రాబాయ్. ఎందుకంటే వాడు ఫస్ట్ సెర్చ్ చేస్తాడు, నువ్వు ఇచ్చే నెంబర్స్, నువ్వు ఇచ్చే నేమ్స్ ఒక 5-10 ఇస్తాం కదా, దానిలో వీళ్ళకి అప్రూవల్ ఉందా లేదా, ఆ నేమ్స్ ఇంకెవరైనా వాడుతూ ఉన్నారా, వాళ్ళు సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసిన తర్వాత ఎవరికి అలాట్మెంట్ లేకపోతే మనకి ఇచ్చినటువంటిది, మనం డైరెక్ట్ పెట్టుకున్నది కాదు. అది రిజిస్ట్రేషన్ నెంబర్ మనం క్లియర్గా మెన్షన్ చేసినాం కదా సార్, PS 2023 రిజిస్ట్రేషన్ నెంబర్ అది. ఆ పేరు పైన రిజిస్ట్రేషన్ ఉంది. మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా డైరెక్ట్గా మనకు రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా, మనం క్రియేట్ చేసింది కాదు కదా. ఒకవేళ రిజిస్టర్ వాళ్ళు ఆ రోజు మనకు ఆబ్జెక్షన్ చేసితే మనం ఆ పేరే పెట్టకుంటున్నాం. ఇప్పుడు మనం నేషనల్ వైడ్ రిజిస్ట్రేషన్ అంటే లేకపోతే స్టేట్ వైడ్ రిజిస్ట్రేషన్, స్టేట్ వైడ్ రిజిస్ట్రేషన్ సార్. కానీ మనకు ఉన్నటువంటి ట్రస్ట్ యాక్ట్ కింద ఉన్నాం కాబట్టి నేషనల్ వైడ్ కమిటీస్ ఉన్నాయి. మనకి స్టేట్ వైడ్ ఉన్నాం అనుకోండి, మనం పెట్టుకున్న వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ స్టేట్ వైడ్ ఉందనుకో. స్టేట్ వైడ్ ఉన్నప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం ROCలో ఉన్నాం, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అంటే ROC చేస్తే ఆ టైప్లో
మనం ప్రైవేట్ లిమిటెడ్ లేకపోతే ఎల్పిఎల్ సంథింగ్ ఆ ప్రైవేట్ కంపెనీస్ సెక్షన్ 8 కంపెనీస్ పెట్టుకోవడం నేషనల్ వైడ్ లో ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఏది లెటరింగ్ కానీ ఏదైనా ఇండియా అని పెట్టడానికి లేదు లేకపోతే కొన్ని మనకి ఎప్పుడైతే స్టేట్ వైడ్ వచ్చినప్పుడు ఏంటంటే వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ అంటే వాళ్ళు ఏదైనా ఇవ్వండి ఈవెన్ ఇప్పుడు వెళ్తే రిజిస్ట్రేషన్ మనకు చాలా మన చార్మినార్ కూడా మమ్మల్ని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తాం వాళ్ళు కానీ డబ్బులు పెడితే ఏదైనా ఇస్తారు సో మనకి స్టేట్ వైడ్ కానీ నేషనల్ వైడ్ ఉన్నప్పుడే మన రికగ్నిషన్ వేరు. యాక్చువల్గా సార్ మీరేంటంటే సొసైటీస్ కానీ లేకపోతే సంఘాలు ఉంటాయి కదా ఇందాక మనం సంఘం అని చెప్పి అట్లాంటివి స్టేట్ వైడ్ చేస్తాం. మనం ఆర్టికల్ 52 కింద ట్రస్ట్ యాక్ట్ కింద చేసాం సార్. ఆల్ ఓవర్ ఇండియా మనం ఎక్కడైనా కమిటీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, మన ఆఫీస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేషనల్ వైడ్ నేను వచ్చేసి నేను వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ అని నేను తీసుకున్నాను. అప్పుడు మనది ఏదైతే ఆర్గనైజ్ ఉందో టేక్ ఓవర్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది స్టేట్ వైడ్ తీసేమని చెప్తాను. నేను నేషనల్ వైడ్ తీసుకున్నానంటే మన వెళ్ళిపోతుంది. ఎన్సీఆర్ రికార్డ్ అయ్యి ఎన్సీఆర్ రికార్డ్ ఎందుకంటే మనం అంత ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత రేపు జస్ట్ ఎందుకంటే రీసెంట్ నేను ఒక 50 days బ్యాక్ ఒక కేసు టేకప్ చేసినప్పుడు ఇదే ప్రాబ్లం అయింది. కష్టపడి అంతా ఎస్టాబ్లిష్ చేసి పెట్టాడు, అంతా రెడీగా ఉంది, మొత్తం వండి పెట్టిన తర్వాత కిందెత్తుకోండి సింపుల్ ఒక రిజిస్ట్రేషన్ ఇది ఎన్సీఆర్ చేస్తే రేపు నువ్వు సర్ది కడితే ఇప్పుడు వచ్చి ఇప్పుడు తినడు 25 lakhs ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఓన్లీ 50,000 పెట్టేసి మొత్తం సో మనం అట్లాంటి స్టేజ్లో ఉండకూడదు. ఎందుకంటే అప్పుడు మనము మొత్తం మన మెంబర్స్లోనే మనమే బీకేప్ ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆర్గనైజేషన్లోకి వస్తున్నాము అంటే ఒక ట్రస్ట్తో వస్తున్నాము, ఏదో చేయాలనేసి వస్తుంది సార్. ఇది మన అందరిది, మీది కాదు, మనందరిది. మీకు ఏ ఇంత ఇబ్బంది జరిగినా కూడా మేమందరం బాధపడాల్సిందే. మాకు ఇబ్బంది ఎందుకంటే వనదోళ్ళరు ఆయన ఉన్నాడు, ముందు నడిపిస్తా ఉన్నాడు, ఆయన అక్క దగ్గర ఉంటాడు. వీళ్ళకి ఏ ఇంత ఇది జరిగినా కూడా అక్క దగ్గర ఆయన బ్లేమ్ కావాల్సిందే. వ్యవస్థను పెట్టి ఇది చేస్తా ఉన్నాడు. సో అందరం మన ఫ్యామిలీ కాబట్టి మీకేమైనా సలహాలు ఉన్నా, డౌట్స్ ఉన్నా ఒకటేసారి ఏమున్నా క్లియర్ గా వ్యవస్థను మార్పు చేయడానికి ప్రయత్నం చేద్దాం. 100% వ్యవస్థ మారాలి. దళారులు చాలా ఎక్కువయ్యారు. పెట్రోల్ బంక్ పోతే పెట్రోల్ ఇచ్చే పరిస్థితి లేదు. పిల్లలకు సార్ చికెన్, మీరు చిన్న ఎగ్జాంపుల్, కోళ్ళ ఫారంలో మనం మామూలుగా పల్లెటూరులో కోడి పెరగాలంటే 3 నెలలు పడుతుంది సార్. వీడు 60 రోజుల్లో పెంచుతా ఉన్నారు. ఇమీడియట్ వెయిట్ వస్తా ఉంది. పిల్లలు 6 నెలలకి 7 నెలలకి మెచ్యూరిటీ వస్తుంది. షుగర్స్ వస్తా ఉన్నాయి. ఇవన్నీ మొత్తం స్టెరాయిడ్. కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది. అది మనం ఏం చేయడానికి రాదు. సార్ ఉన్నాడు, సార్ పట్టుకుని మనం కేసులు చేయాలి. అది కేసులు వేస్తే కార్పొరేట్ నేనేమంటున్నాను సార్, కార్పొరేట్ ఆఫీస్ కి మనం పోవాల్సిన అవసరం లేదు. మనం కన్జ్యూమర్ అవేర్నెస్ చేద్దాం. అవును, కన్జ్యూమర్ మెయిన్ మోటో మనం కన్జ్యూమరే సార్. వినియోగదారుడు మారితే అట్లాంటి కంపెనీలు 100 పుట్టుకొచ్చినా లాస్ట్ లో నడవాల్సింది. కానీ మన దగ్గర రావడానికి ఇప్పుడు మన ఆర్గనైజేషన్ ఉంది, మన ఆర్గనైజేషన్ ఉంది అని తెలియడానికి ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాం, మన నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి సార్. మనం ఇక్కడ ఉన్నాము, ఇక్కడ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ ఉందనేది మనం ఎక్కడికి వెళ్ళి 10 మంది వెళ్దాం, ఎక్కడ బయట కూర్చున్నా 10 మందిని అడిగినప్పుడు మనకు తెలియదు. జస్ట్ మీరు నేనే వెళ్తాం, మాల్కి వెళ్తాం, కూర్చుంటే ఎవరో ఉంటాడు పర్సన్, ఆ పర్సన్ అడుగుతాం వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ తెలుసా, అది ఎక్కడ, ఆ పరిస్థితి మనం ఫస్ట్ అది ఓవర్టేక్ అవ్వాలి. అది ఓవర్టేక్ అయిన తర్వాత మనము అప్పుడు అది సొసైటీని ఎట్లా స్ట్రైట్ చేయాల్సి ఫస్ట్ మన దగ్గర మన పబ్లికే కరెక్ట్ లేదు. లేనప్పుడు వీళ్ళకి మనం ఎవరో తెలియనప్పుడు ఈ రోజు వరకు మాకు చెప్పే వరకు సార్ చెప్పే వరకు మాకు ఏమో తెలియదు ఇట్లా వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్. సార్ వచ్చిన తర్వాత ఏంటి, నేను ఏదో చేయాలని అంటే ఇప్పుడు లా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మేము ఎట్లా అనుకుంటాము, అది రాగానే ఏదో అంటే సినిమాలు చూస్తే ఏదో ఇన్స్పైర్ అయిపోయి మొత్తం అనేసి జస్టిస్ చౌదరి రేంజ్ లో ఊహించుకొని వచ్చేస్తాం. వచ్చిన తర్వాత అక్కడ ఏం లేదనుకోండి, ప్రాక్టీస్ లో ఉన్నాను సార్. అది ఇప్పుడు నేను ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయినది. తర్వాత అదే టైప్లో వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ అనేది నా ఇమాజినేషన్ ఎట్లా ఉందంటే వరల్డ్ లెవెల్ ఇమాజినేషన్. తర్వాత అక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఏంటి ఇంత అంటే మనకి రావడానికి ఎట్లా, మనం ఏ రకం సర్వీస్ ఇవ్వగలుగుతాం. సో సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే సర్వీస్ ఇవ్వడానికి ఎక్కడ స్కోప్ ఉంది, నాకు ఇవ్వాలని మనకు తప్పను ఉంది, కానీ మన దగ్గర ఉండాలి కదా. మనం ఒక పెద్ద మాల్ ఓపెన్ చేసినా ఎవరు రాలేదు, ప్రెసిడెంట్ మాల్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఆ మాస్టర్ ఫీజు సంథింగ్ కూడా తీసుకున్నాడు కాబట్టి అదే నడుస్తుంది. మన సంస్థ అట్లా కాకూడదు. దానికి ఏ స్టెప్స్ వేద్దాం. మనం గతంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేసాం సార్.
ఎందుకంటే డైరెక్ట్ ఇప్పుడు సార్ ఉన్నట్టు వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ అంటే ఊళ్ళకి అర్థం కాదు ఏందన్నా ఏమో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేశాను, ఫ్రీ బుక్స్ అండ్ పెన్స్ డొనేషన్ చేశాను. వాసవి క్లబ్లో ఎంత పే చేశారో మేమంతా కష్టపడ్డాము, దాదాపు కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. నేను ఇంట్లో ఉన్నది అనుకుని కూడా పెట్టుకున్నాను. అంటే సొసైటీలో మనకు గుర్తింపు రావాలని చెప్పి చాలా ఏమో చేసుకుంటూ పోయి దానికి ఒక స్థాయిని అయితే తీసుకొచ్చినాం సార్. ఆ గుర్తింపు మన బుక్లు పెన్నులు గవర్నమెంట్ ఏమి ఇచ్చిన వాట్సాప్ గ్రూపులు చాలా ఉంటాయి. మా అడ్వకేట్స్ గ్రూప్లోనే నిన్న వచ్చినాయి, బీజేపీ గ్రూప్లో కొన్ని వచ్చినాయి. మీకు ఎవరికైనా ఫ్రీ బుక్స్ కావాలా, ఫ్రీ పెన్స్ కావాలా, ఈ నెంబర్స్ ఉన్నాయి, కాల్ చేయండి. అట్లా మనం చేస్తే రికగ్నైజ్ అవ్వం. వాట్సాప్ ఓపెన్గా చెప్పాలి. ఈవెన్ ఏపీ ఫుడ్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఒక పర్సన్ ఒక ఫోటో వేసుకుని మీరు యూట్యూబ్లో కొడితే వాళ్ళు ప్రతి ఒక్క స్కూల్కి వెళ్తారు. వెళ్ళేసి మొత్తం అలా యాక్చువల్గా అక్కడ రైట్ లేదు వాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ రైట్ లేదు. వీడియో దిగడము అప్లోడ్ చేయడం చాలా క్రైమ్ అది. కానీ మనం ఏంటంటే చూస్తున్నాం అంతే. ఫుడ్ కమిషన్ నామినేటెడ్ పోస్ట్ అది. దాన్ని వీడియో తీసి వాడు వీడియో పెడుతున్నాడు. ఎవ్రీడే ఒక వీడియో పెడతారు. వాడు కొట్టబోయింది వీడియో రాదు. మన క్యాబ్ పెట్టుకుని చాలా ఎట్లా సార్ యాక్చువల్గా మన వర్క్ ఖచ్చితంగా మంచిగా ఉంటే కలెక్టరేట్ లో ఎన్జిఓకి సంబంధించి అందుకేనండి సార్. ఇక్కడ నా ఐడియా ఎట్లా ఉందంటే ఇప్పుడు మనం వెళ్తాం మన కలెక్టర్ ఆఫీస్, ఎందుకంటే మనం జస్ట్ ఏజెంట్స్ అంటే బ్రిడ్జెస్ మీరు అన్నట్టు మనం ఎవరికి కన్జ్యూమర్కి వీళ్ళకి ఫస్ట్ మన కన్జ్యూమర్ మనం ఎవరో తెలియదు. ఇక్కడ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఆఫీషియల్స్ మనం ఎవరో సరిగ్గా తెలియదు. ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ మన వీళ్ళకి మనం రికగ్నైజ్ అవ్వాలి పరిస్థితి. అంటే మన పరిస్థితి ఎట్లుందంటే మనం వెళ్ళి మనం సెల్ఫ్గా పర్చేజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. సో ఫస్ట్ నా ఐడియా అంటే రైట్ ఆర్ రాంగ్ మీరు కరెక్ట్ సలహా కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర ఫస్ట్ రికగ్నైజ్ అవ్వాలి. తర్వాత ఏంటంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ నా దగ్గరే. మీరు మొదలు పెడితే మీకు 1 డేలో 1 or 2 days or 3 days మనకి ఇండియా మొత్తంలో వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ అంటే అనేది మనం చూపించేది కదా. అంటే పబ్లిక్ ఎట్లుందని ప్రారంభం చేసుకునే ముందుగా ఈ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్లోకి రావడానికి ముఖ్య కారణం నేనైతే ఎం జ్ఞానేశ్వరి అక్క గారి ద్వారా వచ్చాను. తర్వాత అరుణ గారు మాతో ఫోన్లో మాట్లాడటం జరిగింది. కన్జ్యూమర్ రైట్స్లోకి రావడానికి ముందు నేను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీగా ఉంటాను. సమాజానికి మేము మా సైడ్ నుంచి నీడ్ పీపుల్కి ఫుడ్ పెట్టడము, బెడ్షీట్స్ ఇవ్వడము, శారీస్ ఇవ్వడము, బుక్స్ ఇవ్వడము, ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ సమాజానికి ఇవి కాకుండా ఏదో ఒకటి కొత్తది చేయాలి అంటే మనం డైరెక్ట్గా చేయలేని ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ నాకు దాదాపు 10 ఏళ్ల నుంచి సర్వీస్ కార్యక్రమాల్లో ఉన్నాం కానీ దొరకలేదు. అనుకోకుండా జ్ఞానేశ్వరకు ఒకరోజు ఫోన్ చేశారు. ఇట్లా కన్జ్యూమర్ రైట్స్ నుంచి మనకు అరుణ గారి ఫ్రెండ్, దీంట్లోకి మనం వెళ్దామని చెప్పేసి నన్ను ప్రోత్సహించింది. సో దాంతో నేను ఈ కమిషన్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఫస్ట్ ఒకసారి శ్రీకాంత్ గారితో మాట్లాడటం జరిగింది. యాక్చువల్గా ఆయనకున్న బిజీకి, ఆయనకున్నటువంటి డిజిగ్నేషన్కి ఒక 2-3 నిమిషాలు మాట్లాడితే చాలనుకున్నాను. దాదాపు ఒక అర్ధగంట మాట్లాడారు. ఎంత క్లారిటీగా ఉన్నారంటే మనకు కావాల్సిన సబ్జెక్ట్ ఆయనతో మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా మనకు సబ్జెక్ట్ నేర్చుకున్నట్టుగానే అనిపిస్తుంది. సో అంత టైం ఇచ్చారు, నో ప్రాబ్లం. అదేవిధంగా మేము ఫస్ట్ టైము కన్జ్యూమర్స్ డే సందర్భంగా డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్లో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సివిల్ సప్లైస్ కమిషనర్ గారు, చైర్మన్ గారు వచ్చారు. ఆ రోజు కూడా మాకు చాలా వరకు సబ్జెక్టు అవగాహన అర్థమైంది. అయితే ఫస్ట్ టైం మనం ఈ కమిటీలోకి వచ్చాం కాబట్టి ఎవరికి కూడా సబ్జెక్టు అవగాహన లేదు వాస్తవంగా. సో అవగాహన కలగడం కోసం ఒక వర్క్షాప్ ఒకటి అరేంజ్ చేయమని చెప్పాము. సో అనివార్య కారణం వల్ల కొంచెం అది ప్రోగ్రామ్ పోస్ట్పోన్ అవుతా ఉంది. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, మనకేదైనా సమస్య వస్తే మనం ఇంకెవరిని అప్రోచ్ కావాలి, వీటన్నిటికి సమాధానం ఒకటే ఉంది. శ్రీకాంత్ గారికి ఫోన్ చేస్తే అతను చూసుకుంటారు, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ లోకల్గా ఎవరెవరిని కలవాలి అనేదానికి మేము ఒకరోజు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళాము. మేడం కలవలేదు, డిప్యూటీ కలెక్టర్ గారిని కలిసాము, డిఎస్ఓ గారిని కలిసాము, డిఎస్ఓ గారు లేరు. సో 2 times వెళ్ళాము. వాళ్ళని పిలిచి ఏదైనా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుందామని. ఈ మధ్య సాధ్యం కాలేదు మాకు అది. ఈలోగా అరుణ గారు కొంచెం నేపాల్ పర్యటన వెళ్ళి మొన్నే వచ్చారు. సో ఇక్కడ నుంచి మేము ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ముందుకెళ్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము. దానికి కానీ ఈరోజు అనుకోకుండా ఈ వీళ్ళందరికీ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా స్టేట్ కమిటీ వాళ్ళని ఆహ్వానించడం, అన్నగారు వెంకటేష్ గారి ఆఫీసులో పెట్టడం, మనందరం కలుసుకోవడం జరిగింది.
ఇకపోతే కార్యక్రమాన్ని ప్రారంభించమని చెప్పేసి చైర్మన్ గారిని కోరుతున్నాను. ఎవరున్నా కానీ అతని దగ్గర అప్రోచ్ చేస్తాడు. అతను ఏంటంటే ఓన్లీ సజెస్ట్ చేశాడు 50-50. ఆయన డ్యూటీ ఏం లేదు, ఓన్లీ కంప్లైంట్ చేసుకోవడం. నెలకు 20 ఫైల్ చేస్తాం. రూట్ సెటిల్ అయిపోయి యూకేలోనే తీసుకున్నాం. కొత్త పిల్లలందరూ తీసుకొని మంచిగా సెటిల్ అయిపోయింది. ఇంకోటి సార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర మీరు మంచి టచ్లో ఉంటాయి. షాప్లలో చికెన్ సెంటర్స్, చికెన్ కబడ్డీ ఉంటాయి, ఎవరికి కూడా ఫుడ్ లైసెన్స్ ఉండవు. వారు ఏమి మీరు అన్నట్టు ఎన్సీఆర్ ఏదైతుందో నిన్న నైటే అనుకున్నాము. ఖచ్చితంగా ఎన్సీఆర్ కూడా అయిపోతుంది. మన అందరి ఆర్గనైజేషన్ కోర్టు మన కలెక్టరేట్ ఎక్కడ పోయినా కూడా దానిలో ఎన్సీఆర్లో వెబ్సైట్ అండర్ వర్క్ ఉంది సార్. వెబ్సైట్ ఇందాక 600 మెంబర్స్ ఉన్నారు. ఈ యొక్క సాయంత్రం కాలం సమయంలో సంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరం కూడా ఒక వేదిక మీద కూర్చొని మనకున్నటువంటి సాధక బాధకాలు ముందుగా వాటిని సంస్థాగతంగా మనం ఏ విధంగా బలోపేతం కావాలి, సంస్థాగతంగా మనం ఏ విధంగా నిర్మాణం చేపట్టుకోవాలి, మనలో ఉన్నటువంటి బలాలను ఏ విధంగా మనం పోషించుకోవాలి, వాటిని ముందుకు ఎట్లా తీసుకుపోవాలి అనేటువంటి ఫస్ట్ చర్చ మనకు జరిగింది. తర్వాత సమాజాన్ని ఏ విధంగా అవేర్నెస్ చేద్దాము, సంస్థను ఏ విధంగా ముందుకు తీసుకుపోదాం, మన రెప్యుటేషన్ కానీ మనకు ఉన్నటువంటి దాన్ని ఏ విధంగా మనం ఈ ప్లాట్ఫామ్ పైన నిర్మాణం చేసుకున్నటువంటి అంశాలపైన అందరూ కూడా ఇచ్చినటువంటి సలహాలన్నీ కూడా నిజంగా అన్ని కూడా స్వీకరించదగిన అభినందనీయం. అందరికి కూడా మా వయసు మీ వయసులందరికంటే కూడా చాలా చిన్న వయసు, కొంత సామాజికంగా తెలంగాణ ఉద్యమం నుంచి యాజిటేషన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. అదేవిధంగా ఈ యొక్క చారిత్రక ఉద్యమాలకు నిర్మాణం చేసినప్పుడు ఒక విద్యార్థి దశలో యూనివర్సిటీ నుంచి పిహెచ్డి స్కాలర్గా నేను ఉన్నాను. నాది ఎంఏ పొలిటికల్ సైన్స్ అండ్ టూరిజం మేనేజ్మెంట్, స్టేట్ టూరిజం మేనేజ్మెంట్లో నా పీజీ కంప్లీట్ చేసుకున్నాను. 2 పీజీ తర్వాత అదే డిపార్ట్మెంట్లో నేను హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ద టూరిజం ఇండస్ట్రీ వరంగల్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఆ థీసిస్ పైన నేను నా పిహెచ్డి సంబంధించిన గ్రంథాన్ని సమర్పించి నేను డాక్టరేట్ పొందడం జరిగింది. తదనంతరం తెలంగాణ ఉద్యమం అనేటువంటి ఒక వేదిక 2009లో ఫ్రీ జోన్ ఉద్యమం ఇవన్నీ జరిగినప్పుడు యూనివర్సిటీలన్నీ కూడా కథనంగా ముందుకు వచ్చినప్పుడు అప్పుడు మాకు కొంత విద్యార్థి నాయకత్వం అనేటువంటిది మా చేతులకు రావడము, మేము ఆ ఉద్యమాన్ని లీడ్ చేసేటువంటి అదృష్టం మాకు రావడము. తర్వాత ఫస్ట్ హంగర్ స్ట్రైక్ అనేటువంటి కాకతీయ యూనివర్సిటీ వేదికగా కేసీఆర్ గారు ఆ రోజున ప్రకటించినప్పుడు ఆయన దీక్షకు మద్దతుగా ఫస్ట్ హంగర్ స్ట్రైక్ పెట్టింది మేము. తర్వాత జేఏసీ నిర్మాణం అనేటువంటి కోదండరామ్ సార్ గారు ఆధ్వర్యంలో జరిగినప్పుడు ఆ జేఏసీ నిర్మాణానికి ఫస్ట్ జేఏసీ అనే పదం పుట్టిందే కాకతీయ యూనివర్సిటీలో. మేము ఒక 14 విద్యార్థి సంఘాలను ఒక వేదిక మీద తీసుకొచ్చి జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అనేటువంటి నేము నామకరణం చేసిన తర్వాత పొలిటికల్ జేఏసీగా మళ్ళీ రూపాంతరం చెందింది. అట్లా జేఏసీ సంబంధించినటువంటి దాన్ని కూడా రూపాంతరం చేసి అనేక సామాజిక ఉద్యమాలు, అనేక చారిత్రక ఉద్యమాలు, ఈ తెలంగాణ యాజిటేషన్ సంబంధించినటువంటి ఉద్యమాల్లో మేము కాస్త నాయకత్వం వహించేసి ఈ పద్ధతిలో ఈ రోజు ఉన్నాము. అక్కడ వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి మా సొంత జిల్లా మాన్కోట జిల్లా, మహబూబాద్ జిల్లా, ఇప్పుడు కొత్తగా ఏర్పడినట్టు మాన్కోట జిల్లా, అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా, అక్కడి నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తూ రీసెర్చ్ స్కాలర్ ఉన్నప్పుడు ఇక్కడ కవిత గారు నన్ను గుర్తించి డెఫినెట్లీ ఒక పరిశోధక విద్యార్థి మన సంస్థలో కనుక పనిచేస్తే మన సంస్థ కూడా ఒక బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో శ్రీమతి కవిత గారు ఆధ్వర్యంలో తెలుసుకోవడం, తర్వాత తెలంగాణ జాగృతికి సంబంధించిన విద్యార్థి విభాగానికి నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడము, తర్వాత క్రమేణగా రాష్ట్ర బాధ్యతలు తీసుకోవడం, ఎంటైర్ అప్పుడు ఉన్నట్టు ఉమ్మడి 10 జిల్లాల్లో విద్యార్థి కమిటీలు వేసుకోవడం, నియోజకవర్గ కమిటీలు వేసుకోవడం, సంస్థాగతంగా నిర్మాణం అంటే మూలాలకు, మండలాలకు, గ్రామాలకు కమిటీ నిర్మాణం జరగడం. ఎస్యూ లాంటి యూనివర్సిటీలో కనీసం విద్యార్థి సంబంధించినటువంటి ఎన్నికలు పెట్టేది, అక్కడ కనీసం ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, బేబీ ఇట్లాంటి సంఘాలు మాత్రం ఉండేది. కానీ మళ్ళాంటి సంస్థలకు అక్కడ ఆ పరిస్థితి లేదు. ఆ టైంలో కూడా ఎస్యూ లాంటి సెంట్రల్ యూనివర్సిటీలో కూడా టీజేఎస్ తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ లాంటి సంస్థలను తీసుకుపోయి అక్కడ వాళ్ళకి రోహిత్ వేముల ఉన్నారు, రోహిత్ వేముల గారి విషయంలో ఇట్లా అనేక సామాజిక అంశాలను అటెండ్ చేసుకుంటూ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మన కన్జ్యూమర్ సంబంధించినటువంటి నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా వచ్చింది. తర్వాత వాళ్ళు తెలంగాణ నుంచి మీరు బాగుంటుంది, కొంత మాట్లాడగలుగుతారు, కొంత సొసైటీని అవేర్నెస్ చేయగలుగుతారు. ఎందుకంటే మేము గతంలో యాంటీ ర్యాగింగ్ సంబంధించిన సదస్సులు ప్రతి ఒక్క కాలేజీలలో యాంటీ ర్యాగింగ్ సంబంధించిన సదస్సులు పెట్టడం జరిగింది. రిషికేష్ అని చెప్పేసి ఒక అమ్మాయి, మన తెలంగాణ అమ్మాయి, ఆంధ్రాలో వైజాగ్లో కూడా చనిపోతే ఆ అమ్మాయి కుటుంబాన్ని కానీ, సాయి తేజ్ అని చెప్పేసి మల్లారెడ్డి కాలేజీలో చనిపోతే అట్లాంటి కుటుంబాలు కానీ, డ్రగ్స్ అడిక్ట్ అయిపోతున్నటువంటి పిల్లలు ఏదైతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అట్లాంటి స్కూళ్ళల్లో కూడా చాక్లెట్ సంబంధించిన డ్రగ్స్ వీటి ద్వారా కూడా చేస్తే అప్పుడున్నటువంటి డ్రగ్స్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఒక వేదిక తీసుకుపోయి టీజేఎస్ఎఫ్ బ్యానర్ పైన మనం డ్రగ్స్ అవేర్నెస్ చేయడం కానీ ఇట్లా చేస్తున్న క్రమంలో నాకు ఈ కన్జ్యూమర్ సంబంధించినటువంటిది అవకాశం రావడం. తర్వాత తెలంగాణ స్టేట్ చైర్మన్ అయిన డైరెక్ట్ అవకాశం ఇచ్చేవాళ్ళు, అది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ అని చెప్పేసి ఇచ్చారు. దాంట్లో సుదీర్ఘంగా దాదాపు ఒక 8 సంవత్సరాలు ప్రయాణం సాగించిన తర్వాత ఈ తెలంగాణ మొత్తం కూడా ఎన్సీఆర్సీ కమిటీ సంబంధించిన నిర్మాణం చెప్పినాం. ముందుగా మేడం వాళ్ళు వచ్చి మాకు ఎన్సీఆర్సీ సంబంధించినటువంటి దాంట్లోనే మాకు రిజిస్టర్డ్ అయ్యి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు కొంత ఆంధ్ర ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి దాంట్లో ఉండడం,
నేను ఒక వరల్డ్ సంబంధించినటువంటి మన ఇంటర్నేషనల్ టూర్కు పోయినప్పుడు నాకు ఒక అవార్డు రావడం జరిగింది. ఇది మన తెలంగాణ సాంస్కృతిక పైన ఒక పేపర్ ప్రజెంటేషన్ అనేటువంటి థాయిలాండ్ వేదికగా బ్యాంకాక్ వేదికగా నాకు పేపర్ ప్రజెంటేషన్ వచ్చినప్పుడు అక్కడ నాకు ఇంటర్నేషనల్ అవార్డు అనేటువంటి వచ్చినప్పుడు అక్కడ ఆ సంస్థ గురించి సేమ్ ఇప్పుడు సార్ కానీ మన ఇంకన్నా కానీ వీళ్ళు ఎట్లయితే ఎంక్వైరీ చేసినా నేను కొంచెం మూలాలలో పోయినా, నేను పనిచేస్తాను కదా మరి ఇదేంటి దీని లోతుపాత్ర చూద్దామని చెప్పేసి నేను తోవడం మొదలు పెడుతున్నప్పుడు నాకు కొంత అంశాలు వచ్చిన తర్వాత నేను మేడం చెప్పిన. అప్పటికే మేడం ఏమంటది, సార్ 2 నెలలు అయితే నాకు కార్డులు ఇస్తలేదు, ఇంకా సర్టిఫికెట్లు వస్తలేవు, కానీ మేడం నన్ను తెలుస్తా ఉన్నది. నేను ఆపుతున్నా, కానీ ఒకేసారి నేను బ్లాస్ట్ అయితే అయ్యో ఇట్లా నా సార్ అని మళ్ళీ మేడం గుండె పట్టుకుంటుంది అనే ఉద్దేశంతో నేను ఆగండి మేడం అని 2 నెలల దాకా మేడం హోల్డ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ లోపు దీన్ని అంతా నిర్మాణం చేసుకుని 2003లో రిజిస్టర్డ్ అయిన తర్వాత దీన్ని మొత్తం మనం అడాప్ట్ చేసుకొని మనం దీన్ని ఒక లైన్లో పెట్టుకున్నాం సార్. తర్వాత క్రమేణా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ తొందరపడకుండా పద్ధతిగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కూర్చున్న ఏ ఒక్కరు కూడా ఒక రంగంలో ప్రాముఖ్యత ప్రతి ఒక్క రంగంలో ప్రాముఖ్యత ఉన్నటువంటి వాళ్ళే, ఒక దాంట్లో నిష్ణాత ఉన్నటువంటి వాళ్ళే. అట్లాంటి వ్యక్తులను మాత్రమే మనం చూస్ చేసుకుని తీసుకున్నాం. ఎవరిని పడితే వాళ్ళని కూడా మనం తీసుకోవాలి. సొసైటీతో ఒక అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు, సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళని మాత్రం మనం తీసుకున్నాం. పుట్టిన అట్ట ఇటు ఉన్నటువంటి వాళ్ళని ఎవరు కూడా మన సంస్థలోకి తీసుకోవాలి. ఇంతవరకు అట్లాంటి ఇష్యూస్ కాలేదు. అదే నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ అంతకుముందు జరిగినటువంటి ఇష్యూలో కూడా ఏం జరిగిందంటే ఈ కార్డును పట్టుకొని పోయి రికాగ్నిషన్, ఈ కార్డు ఎందుకు ఇస్తారంటే పలానా వ్యక్తి నేను పలానా శ్రీకాంత్ అంటే పలానా వరల్డ్ కన్జ్యూమర్ సంబంధించిన నేషనల్ చైర్మన్, పలానా ముకుంద్ రెడ్డి గారు అంటే పలానా గిది అని చెప్పేసి నీకు ఒక ఐడెంటిఫికేషన్ ఇవ్వడం కోసం, నువ్వు ఎదుటి వ్యక్తితో ఇంట్రడ్యూస్ కావడం కోసం నీకు ఒక వేదిక, ఈ వేదికను ఇస్తున్నా. కానీ దీన్ని ఏం చేసిండు, దీన్ని పెట్టుకొని మిస్యూజ్ చేసుకునే విధంగా అసెంబ్లీ ఉండే ల్యాప్టాప్స్ గచ్చిబౌలిలో ఒక దగ్గర తయారవుతున్నాయి. వాస్తవంగా అసెంబ్లీ ల్యాప్టాప్స్ చేసిన తర్వాత మన అసెంబ్లీలో బేసిక్గా ఏదో స్టిక్కరింగ్ ఏదో కొత్త నేమ్ వేసుకొని అమ్ముకుంటే సమస్య ఉండకపోయేది. వాడు దానికి డెల్ అని ఈ బ్రాండెడ్స్ సంబంధించినటువంటి ఇవి కూడా వాడు మార్క్ చేసేసి వీటిని మార్కెట్లో సర్క్యులేట్ ఇస్తాడు. ఏది అసెంబ్లీ సంబంధించినటువంటి ల్యాప్టాప్స్. దీన్ని మనోడు దొరకబట్టిండు, మనం కాటించినోడు దొరకబట్టిన తర్వాత ఇది ఊకబుద్ధి కాదు, వాడు ఫ్రాడ్ ఇస్తాడు, మన అంత పెద్ద ఫ్రాడ్ ఇస్తాడు. ఒక్కొక్క ల్యాప్టాప్ 50,000, 80,000, ₹1,00,000 అమ్ముతాడు. వీడు ఇది పెట్టేసి ఈ నెట్లైన్ ఏమైనా చేయాలని చెప్పేసి అనుకొని వీడు ఇద్దరు వేసుకొని పోయి ఆడ చిన్నగా వ్యవహారం మొదలుపెట్టి ఆ వ్యవహారంలో భాగంగా వాడు అటు ఇటు కొంచెం నలిగి సార్ మీకు ఒక 50 ల్యాప్టాప్లు ఇస్తా, మీరు అమ్ముకోండి సార్, నాతో అయితే లిక్విడ్ క్యాష్ కాదని చెప్పేసి వీడు 50 ల్యాప్టాప్ ఇస్తే ఈ 50 ల్యాప్టాప్ పట్టుకొచ్చుకొని మార్కెట్లో సర్క్యులేట్ చేసుకున్నాం. మనోడు చేసాడు. చేసిన తర్వాత ఏమైంది, ఈ విషయం కొద్ది రోజుల తర్వాత అయిపోయింది. ఈ తిన్న ఆశ ఏమవుతుంది, తిన్న ఆశ మళ్ళీ రెండోసారి ఇంకొక రకమైనటువంటి అటెంప్ట్ చేయాలనేటువంటి ఇంకో పుట్టేసరికి వాడు అప్పటికే ఆ ప్రెజెన్స్ భరించలేక ఆడ ఏదైతే ఎస్టీఓ వీళ్ళేమంటారు మన స్పెషల్ పార్టీ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి ఆల్రెడీ వాడు కంప్లైంట్ చేసుకొని పెట్టుకున్నాడు. వీళ్ళు వేసరికి నిర్వహించి ఆ ఇష్యూ పెద్దగా అయిపోయింది. పెద్దగా పోయి పేపర్లో పడి పలానా సంస్థ అట ఇట్లా అట ఇది అట తర్వాత దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో వాడిని టెర్మినల్ చేసేసాడు. ఇట్లా దాంట్లో జరిగింది. కాబట్టి దీంట్లో ఏం చేసినామంటే మొదటి నుంచి కూడా మూలాలను అబ్జర్వ్ చేసినాం. ఇప్పుడు అధికారాన్ని తీసుకున్నా, మిమ్మల్ని తీసుకున్నా, ముకుంద్ రెడ్డి గారిని తీసుకున్నా, సార్ని తీసుకున్నా, ఇవన్నీ అరుణమేళ తీసుకున్నా, ఇంకో శారదమ్మని తీసుకున్నా, అమ్మని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా కానీ వాళ్ళ మూలాలు ఏంటి, వాళ్ళు ఉన్నటువంటి సామాజిక నేపథ్యం ఏంటి అనేటువంటి ప్రతి కూడా అబ్జర్వ్ చేసుకుంటేనే మనం చేసినాం తప్పితే ఇంకోటి చేయాలి. వీళ్ళు పోయి ఏదో దుందుడితనంతో ఏదో చేస్తారనేటువంటిది మాకు ఎప్పుడు కూడా భయం లేదు. మీ విషయంలో స్పెసిఫిక్గా సంగారెడ్డి విషయంలో ఇంకా వేరే జిల్లాల ఎక్కడన్నా 1-2 ఎక్కడన్నా జరిగిందో చెప్పలేను. కానీ సంగారెడ్డి విషయంలో నిజంగా కూడా మేడం ఇచ్చినటువంటి రిఫరెన్స్లు కావచ్చు, మీరు ఇచ్చిన రిఫరెన్స్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒక ఉందాతనంతో ఒక డిగ్నిటీతో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రభాకర్ అన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు మనకు అట్నే వచ్చారు. అది గొప్పగా అనిపించింది. ఒకటి. రెండోది ఏంటంటే కన్సూమర్ సంబంధించినటువంటి విషయాల్లో మనకు ఏం చేయాలి అనేటువంటిది ప్రతిదీ మేడం ఉన్నదాకా కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, బాధాకరం. అది అయిపోయిన తర్వాత అయిపోయి సార్ నేను ఏం చేయాలని చెప్పేసి ఒక రెస్పాన్స్ ఇస్తాను. ఇంతమంది ఉన్నారు, రోజు శారదమ్మ అడుగుతుంది, సోయర్ ఫోన్ చేస్తాను, వీళ్ళు అడుగుతారు. అసలు నేనేం చేయాలి సార్, నేను జిల్లా చెప్పి నేనేం చేయాలి, అదే నేనేం చేయాలి సార్ అని అంటే నేను ఒకటే నేను సమ్మక్క సారక్క రాని రుద్రమాదేవి అసలు మీ ఆడబిడ్డలందరూ కూడా నేను ఏమంటున్నా అంటే మనకు ప్రశ్నించే గలం ఉండాలి. ఫస్ట్ కన్సూమర్ అనేటువంటి చేసే పని ఏంది, కన్సూమర్ నాయకుడు చేసే పని ఏంటంటే క్వశ్చన్ చేయడం, ప్రశ్నించడమే మన పని. ఇక నేను ఈ పని చేయమని చెప్పట్లే, నేను పర్టికులర్గా ఈ ఆఫీసర్ గడిపి ఇదే పని చేయడం అని చెప్పట్లే. క్వశ్చనర్ ఈజ్ ద ఇంపార్టెంట్. ప్రశ్నించే గలం, ధిక్కార స్వరం మనమైతే మనకి ఎక్కడైనా సరే ఒక ఉనికి ఉంటుంది, మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోగలుగుతాం. నేనేమంటున్నా, దాశరథి కృష్ణమాచార్యులు లాంటి గొప్ప కవిని జన్మనిచ్చింది తెలంగాణ గడ్డ.
దాశరథి కృష్ణమాచార్యులు పుట్టింది ఎక్కడ, చిన్నగూడూరు ఎక్కడో మారుమూల ప్రాంతం డోర్నకల్ కాన్స్టిట్యూన్సీలో పుట్టిన ఆయన. ఈ రోజు నిజాం నవాబులను, నిజాం సంబంధించిన రక్కసిని ప్రశ్నించినటువంటి వ్యక్తి పండుదోకురాని ఆయన అని చెప్పేసి బొగ్గు ముక్కిస్తే నిజామాబాద్ సల్టర్ జైల్లో కూడా నా తెలంగాణ కూటరత్నాల వీణ అనేటువంటి ఒక అంశాన్ని ఇచ్చేసి వచ్చే భావితరాల ప్రేరణ కల్పించారు అట్లాంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ నుంచి మనం కొంత స్ఫూర్తిని తీసుకొని మనం ప్రశ్నించడం నేర్చుకోవాలి. సర్దార్ సర్వాయి పాపన్ ఉన్నాడు. సర్వాయి పాపన్ ఏం చేసిన బహుజన రాజ్యాధికారం కోసం ముందుకు పోయాడు. బహుజనులందరినీ సబ్బండ కులాలు నాతో ఉండాలనుకున్నాడు. గోల్కొండ కోటను ఏలాలనుకున్నాడు. అంటే మనకు ఉండేటువంటి లక్ష్యం కూడా ఏది ఉన్నా మనది అక్కడ ఆ స్థానాన్ని చూడాలి, ఇక్కడ ఉన్నట్టు కింది స్థానాన్ని చూసుకోవద్దు. తాత్కాలిక ప్రయోజనాల కోసము మనం సంస్థలను నడపము, తాత్కాలిక ప్రయోజనాల కోసం మనం వ్యవస్థల నిర్మాణం చేయము. ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక ఉంటే తప్పితే ఈ వ్యవస్థలను పనిచేయము. కాబట్టి మనకు సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక ఉంది. ఇంకా ఏం చేయొచ్చు అంటే మేడం ఏం చేయొచ్చు అంటే ప్రశ్నించారు. బ్యాటరీ పోయింది బండిది, ఓ ఇది కూడా మా దాంట్లోకి వస్తుందా అని మన జిల్లా చైర్మన్ అంటే నేనేమంటాను మనకు అవగాహన, ఫస్ట్ మనకు అవగాహన, మనకు అవగాహన. బ్యాటరీ కాదు ఇప్పుడు చెప్పింది అగ్గి పుల్లలలో 4 పుల్లలు దాకా ఉన్నవి నువ్వు కేసు వేయచ్చు. మనకు లీగల్ సెల్ ఉంది. రామకృష్ణారావు గారు ఒక ఆయన, రాధాకృష్ణ గారు ఒక లీగల్ అడ్వకేట్ పెట్టున్నారు. ఇప్పుడు సార్ కూడా మనకు ఒక చాలా వేయనుల బలం వచ్చినట్టే మనకు లీగల్ గా తన అన్ని కూడా మనకు ఆ పాయింట్స్ అవన్నీ కూడా మనకి అందిస్తాడు. ప్రతి ఒక్క చిన్న విషయం నిన్న ఎందుకంటే భూపాలపల్లి సంబంధించిన రిలయన్స్ స్మార్ట్ లో చిన్న మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్స్ ఉన్నటువంటి చిన్న ఐటమ్స్ ఉంటాయి. ఈ గోవా సంబంధించిన చూస్తే దాంట్లో మ్యానుఫ్యాక్చర్ డేట్స్ కంప్లీట్ అయినా కూడా ర్యాక్ లో పెట్టుకుని అమ్ముతున్నారు. మన వాడు పోయిండు, జిల్లా చైర్మన్ దాన్ని తీసుకున్నాడు, బిల్లు చేసేసుకున్నాడు, తీసుకొని పోయాడు. డైరెక్ట్ ఆ బిల్లు రిసిప్ట్ ఈ ఫోటోస్ ఎవిడెన్స్ అంతా పట్టుకుపోయి 5 లక్షల కేసు క్లైమ్ చేసేసాడు మన వాళ్ళు. ఇంకోటి రైస్ బ్యాగ్ తీసుకోవాలి, తీసుకున్నట్టుగా 1250 రూపాయలు బిల్ చేసిండు, దానిపైన 5 లక్షల రూపాయలకు కేసు క్లైమ్ చేసిండు వరంగల్ దగ్గర రూపాయలు. సో అట్లా మనం నిత్యం ఒక అన్వేషణ లాగా మన జరుగుతూ ఉంటే మన క్రెడిబిలిటీ వెళ్తాను. ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఎంపీపీలు అయ్యి ఒక దశలో ఎంపీపీలు కూడా పోటీ చేసి మన కన్సూమర్ ప్లాట్ఫామ్ మీద పనిచేసి కూడా. సో అట్లా చాలా అంటే లీడర్షిప్ బిల్డ్ చేసుకొని ఇది నాన్ పొలిటికల్ ప్లాట్ఫామ్. మేము ఇంకో అంటే ఒక పార్టీతో ఇంకో రకంగా మాకు అనుబంధాలు ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చాక మేము పార్టీలో ఉంటాయి. అందరూ ఇట్లా బీజేపీ సమాజ ప్రాతినిధ్యం వచ్చిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బహుజన సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఇందులో మనతో మింగిల్ అయిపోతారు. 5,000 కలిస్తేనే పిరికిలు అవుతుంది. ఆ పిరికిలు కలిస్తేనే మనం ఎవరినైనా దాడి చేయడానికి మనకు అవుతుంది. ఈ 5,000 సమానంగా ఎట్లయితే ఉండో నాకున్నటువంటి ఆలోచనలు మీకుంటావు, మీ దగ్గర ఉన్నటువంటి స్ట్రెంత్ నా దగ్గర ఉండదు. కాబట్టి అందరి ఆలోచన సమూహంగా మనం ఒకరి చేయి పట్టుకొని ఒకరు ప్రయాణం చేసే విధంగా ముందుకు పోవాలనేటువంటిది ఒకటి. రెండవది మీరు కలెక్టరేట్కి పోయిన తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కానీ, మెట్రోపాలజీ వాళ్ళు కానీ, మున్సిపల్ సంబంధించిన ఎవరైతే కార్పొరేషన్ సంబంధించినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి కమిషనర్లు కానీ, లేకపోతే జిహెచ్ఎంసీ కానీ, ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరితో కూడా మీరు ఫస్ట్ పోయి చేయాల్సింది ఏంటంటే మీ కమిటీ ఏదైతుందో మీ కమిటీకి రికగ్నైజ్ కాదు. పలానా వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ నుంచి జిల్లా చైర్మన్ సారథ్యంలో రాష్ట్ర సంబంధించినటువంటి బాడీతో పాటు మీరు అందరికీ ఒక ఫెలిసిటేషన్, ఒక షాలో ఒక బుకే పట్టుకుపోయి సార్ మా నూతన కమిటీ ఏర్పాటు జరిగింది, మీ సహాయ సహకారాలు ఉండాలి, మా నుంచి ఏ కంప్లైంట్ సర్టన్ మీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఏది వచ్చినా కానీ మీ సహాయ సహకారాలు మాకు మీ నెంబర్ ప్రతి నిమిత్తం మాకు అందుబాటులో ఉండాలి, మా వాళ్ళందరూ మీకు ఏ సందర్భం వచ్చినా కాల్ చేస్తారని ఒక అంశం మీరు చెప్పుకొని కొంత ఇంట్రొడక్షన్ అయ్యి వస్తే మీరు ఆటోమేటిక్గా మీకు కలెక్టర్ ఆఫీసర్ మనం పోయి అది మనం ఒక ప్రజెంటేషన్ ఇచ్చేస్తే వాళ్ళందరికీ వాళ్ళే రిప్రజెంటేషన్ ఒకటి మన జిల్లా సంబంధించిన WCR సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఏదైతే మన లెటర్ హెడ్ మీద ఉందో కలెక్టర్ గారికి ఇస్తే సార్ కింద ఉన్నటువంటి బాధ్యులందరూ చెప్తారు. పర్సనల్ గా మనకి ఎవరితో ఎక్కువ పని ఉంటుందో ఫుడ్ సేఫ్టీ వాళ్ళతో మనకి ఎక్కువ పని ఉంటుంది. అంటే వాళ్ళే ఇంటర్వెన్షన్ చేస్తారా, మనం పర్సనల్ చేయాలి. తర్వాత మళ్ళీ లోకల్ ఏమంటారంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళతో ఎక్కువ టచ్ ఉంటే మనకి ఎక్కువ పని వాళ్ళతో ఉంటుంది. జిల్లా కలెక్టర్ గారు తక్కువ పని ఉంటుంది. మెయిన్ ఏదైతే సమస్య పరిష్కారం కాదో అప్పుడు జిల్లా కలెక్టర్ కాడికి పోతామని వీళ్ళు బెదిరిస్తే వీడు సెటరైట్ అవుతాడు ఆ టైంలో. కాబట్టి ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ కోసం మనం కలెక్టర్ గారిని వాడతాం, కానీ కలెక్టర్ గారి దగ్గర డైరెక్ట్ పోయి సమస్యలు చెప్పుకునే పరిస్థితి కాదు. ఫుడ్ సేఫ్టీ వాళ్ళని కింది స్థాయిలో ఉన్నటువంటి ఏ అధికారులు అయితే ఉన్నారో వాళ్ళందరితో మన ఆర్గనైజేషన్ ఉన్నటువంటి సంబంధించినటువంటి రెప్యుటేషన్ లో భాగంగా ఏంటంటే సివిల్ సప్లై సంబంధించినటువంటి పౌర సరఫరాల సంబంధించిన శాఖలో కూడా నామినేటెడ్ మెంబర్స్ ఉన్నాయి. ఈ నామినేటెడ్ మెంబర్స్ ఒక 20-22 మందితో జిల్లా సంబంధించిన కలెక్టర్ చైర్మన్ ఉండి, వైస్ చైర్మన్ గా జాయింట్ కలెక్టర్ గారు ఉండి, ఒక అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కావచ్చు, R&B వాళ్ళు కావచ్చు, DMHO కావచ్చు, అక్కడ ఇంకా మెడికల్ ఆఫీసర్ కావచ్చు, ఎడ్యుకేషన్ నుంచి DO గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మెంబర్సే. అందులో ఎవరో చైర్మన్ అంటే కలెక్టర్ గారు చైర్మన్. తర్వాత NGOs నుంచి వెళ్ళి ఎవరికైతే క్యాపబిలిటీ ఉంది, క్యాలిబర్ ఉంది, వీళ్ళ సంస్థాగతంగా నిర్మాణం బాగుంది, ఒక 500-600 మెంబర్షిప్ మినిమం ఉంది వీళ్ళకి ఈ స్టేట్ లో అనుకున్నటువంటి సంస్థలకు వాళ్ళు ఆనర్ చేస్తున్నారు. రెండోది ఏంటంటే దీని నేషనల్ కన్సూమర్ లో మనం ఆల్రెడీ అఫిలియేషన్ కలిగి ఉన్నాం, వాళ్ళతో మనం MOU చేసుకున్నాం. వాళ్ళకు PMO నుంచి ఆర్డర్స్ ఉన్నాయి.
ఇండియా నేషనల్లో వాళ్ళు టాప్ 5లో ఉన్నారు. వాళ్ళతో మన కొలాబరేషన్ కూడా ఉన్నది కాబట్టి ఏంటంటే మన సంస్థకు రికాగ్నిషన్ ఉంది. రేపు మీకు ఆ నామినేటర్ సంబంధించినటువంటి పదవులు ఏదైనా విజిలెన్స్ లో కానీ పౌర సరఫరాలు కానీ ఇంకో దాంట్లో కూడా మీకు అవకాశాలు వస్తాయి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు కూడా ఇప్పుడు మీడియేషన్ కమిటీలు వేసింది. భార్యాభర్తల గొడవలు కావచ్చు, లేకుంటే ఇతరత్ర గొడవలు ఏమున్నా కానీ ఆ మీడియేషన్ కమిటీకి 3 రోజులు ట్రైన్ చేసేసి వాటిని ఈ రోజున వాళ్ళు ప్రకటన చేస్తా ఉన్నాం. సో ప్రకటన చేసిన తర్వాత వాళ్ళకు 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చేసి మీడియేషన్ కమిటీలో కూడా ఇస్తుంది. ఎవరైనా మీడియేషన్ కమిటీ సంబంధించినటువంటి ఆఫీస్ మేము పెట్టుకుంటామంటే కూడా మనం జడ్జి గారితో మీరు మాట్లాడుకుని మనం ఆ సంప్రదింపుల ద్వారా కూడా మనం చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అదే మేడం ఉన్నారు దానికి. తర్వాత ఏదైతే దేశంలో ఉండబడేటువంటి మినిస్ట్రీ ఆఫ్ మానవ వనరులకు సంబంధించి సామాజిక న్యాయం సంబంధించినటువంటి మినిస్ట్రీ ఏదైతే ఉందో దాంట్లో ఎన్జిఓ సంబంధించినటువంటి నిధులన్నీ కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. వాటిని ఎవరు కూడా క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఈ రోజు ఆయుష్ ప్రాజెక్ట్ అనేటువంటిది అల్లోపతి మెడిసిన్ అనేటువంటిది ఎంత నాశనం చేస్తుంది అనేటువంటిది భారతదేశ సంస్కృతిలో దాన్ని ఒక భాగంగా చెప్పుకుంటూ పోతున్నాం. మొదటి నుంచి మనకు ఉన్నటువంటి ఆయుష్ సంబంధించినట్టుగా ఈ యొక్క ఆయుర్వేదకు సంబంధించిన మెడిసిన్ ద్వారా మనం బ్రతికినాం, మన నాగరికత ఈ విధంగా వచ్చింది అనేటువంటి చెప్పుకుంటూ పోయే క్రమంలో బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఆయుష్ సంబంధించిన కేంద్రాలను పెంచి పోషిస్తారు, వాటికి నిధులు ఇస్తున్నారు. ఒక్క ఆయుష్ సంబంధించిన సెంటర్ 2 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నారు, 30% సబ్సిడీ ఇస్తున్నారు, 70% నిధులు మనకు ఇమీడియట్లీ రిలీజ్ చేస్తున్నారు. మనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లాగా ఒక ఆయుష్ కేంద్రాన్ని కనుక పెట్టుకోగలిగితే ఒక ఆయుష్ కేంద్రంలో ఒక ఆయుష్ డాక్టర్ని, ఒక కంపౌండర్ని, మెడిసిన్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్ కూడా కంప్లీట్ సబ్సిడీలో వస్తుంది మనకు. ఆ మెడిసిన్ ఆ సబ్సిడీలో వచ్చేటువంటి మెడిసిన్ ద్వారా వచ్చేటువంటి లాభము వీళ్ళ జీతాలు స్టాఫ్కి ఉన్నటువంటి జీతాలు ఇచ్చేస్తాం మనం. సబ్సిడీ మనకు లాభం కలుగుతుంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కన్సూమర్ మన వరల్డ్ కన్సూమర్ కావాల్సినటువంటి మొత్తం నిధులు సమకూర్చే విధంగా ఈ ఒకటి ఉపయోగపడుతుంది ఇట్లాంటి ప్రాజెక్ట్ తెచ్చుకుంటాయి. అట్లా శానిటేషన్ సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి. బిలో పావర్టీ లెవెల్లో ఉండబడేటువంటి పిల్లలకు, డ్రాప్ అవుట్స్ ఉన్నటువంటి పిల్లలకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. శానిటేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఈ తడి చెత్త, పొడి చెత్త సంబంధించినటువంటి వేరు చేసేటువంటి వాహనాలు ప్రతి కార్పొరేషన్లో తిరుగుతున్నాయి. వాడు ఏం చేస్తున్నాడు, ప్రతి ఇంటికి వచ్చిన తర్వాత 150 రూపాయలు 200 రూపాయలు తీసుకుంటాడు. ఉదాహరణకి జనరల్ గా సేకరణ అనేటువంటి ప్రభుత్వము వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ ద్వారా జరగాల్సి ఉంటుంది. కానీ వాడు అడుగుతాడు, మనము 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తాం. ఇప్పుడు ఇంకేమైంది, అది డిమాండ్ అయిపోయింది. 150 నుంచి 200 రూపాయలు కూడా ఇస్తేనే తీసుకోవాలి. లాస్ట్ చెత్త తీసుకపోతాడు ఊళ్ళలో, మన ఏది మున్సిపాలిటీలో తీసుకపోతాడు. ఆ కండిషన్స్ కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి మనం ఇమీడియట్లీ ఏం చేయాలి, పోవాలి మేడం, మీ లెటర్ ఐడి తీసుకోవాలి, 4 ముక్కలు రాయాలి ఖచ్చితంగా. ఎవరైతే కమిషనర్ ఉన్నారో తక్షణం దీనిపైన చర్య తీసుకోకుండా మాత్రం వరల్డ్ కన్సూమర్ రైట్స్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఉంటుందని మీరు దాంట్లో డిమాండ్ చేస్తూ మీ యొక్క లెటర్ ఐడి ఇచ్చుకోవాలి. ఆ మేడం 4 మేడమ్స్ ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో మన సభ్యులను పట్టుకొని రిప్రజెంటేషన్ వేయండి. తెల్లారి పేపర్కి వస్తుంది. వరల్డ్ కన్సూమర్ రైట్స్ ఆధ్వర్యంలో అరుణా గారి సమక్షంలో మున్సిపల్ చైర్మన్ కు పలానా చెత్త సేకరణ విషయంలో వరల్డ్ కన్సూమర్ రైట్స్ వినతి పత్రం ఇచ్చినటువంటి కన్సూమర్ రైట్స్ మన సంస్థ పేరు అనేటువంటి జనాలలో వెళ్ళిపోతుంది కదా. ప్రచారం అనేటువంటి లభించాలి. మీ వ్యక్తిగతమైనటువంటి వెలివేషన్ సంస్థ ద్వారా జరగాలి. జరిగితే ఆటోమేటిక్గా మనకు సంస్థకు అనేటువంటి గుర్తింపు వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ఒక గుర్తింపు అనేటువంటి ప్రత్యేకంగా వచ్చేటువంటి ఆవశ్యకత ఉంటుంది. తర్వాత మనకున్నటువంటి చట్టాల గురించి అయితే నేను ఇప్పుడు అన్న అడ్వకేట్ గారు అంత పెద్ద సీనియర్ అడ్వకేట్ ఉన్న తర్వాత నేను మా చట్టాల గురించి లోతుగా పోలేదు. 1986 సంబంధించిన కన్సూమర్ చట్టం ఏదైతే ఉందో, 2021లో వచ్చిన మరో చట్టం ఏదైతే ఉందో, వీటికి అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు ఉన్నాయి. వాటి అనుసారంగా మనం కూడా అవేర్నెస్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 86లో ఇచ్చినటువంటి ఆ చట్టం ఏదైతే ఉందో ఈ కామర్స్ పైన ఏం చెప్పలేకపోయింది, ఈ కామర్స్ మోసాల పైన ఏం చెప్పలేకపోయింది. ఇప్పుడు జరుగుతున్నాయని ఈ కామర్స్ మోసాలే. ఈ రోజు అమెజాన్లో ఏమైనా బుక్ చేసుకున్నా, నాప్టాల్లో ఏదైనా బుక్ చేసుకున్నా, వాడు ఉట్టిన డెలివరీ వచ్చిందని చెప్పేసి ఇచ్చిపోతున్నాడు. వీడు 1000 రూపాయలు కొట్టిన తర్వాత ఆ సంతకం అయిపోయిన తర్వాత వీడు తీస్తారు రాయో రప్పో సబ్బో గిబ్బో ఏదో వెళ్తుంది ఆ పార్సల్ వల్ల. అట్లాంటి మోసాలు జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి దానిపైన కూడా మన కన్సూమర్ రైట్స్ నుంచి కూడా అవేర్నెస్ సంబంధించినటువంటి బుక్స్ కూడా వచ్చినాయి. మొన్న రెడ్ క్రాస్ నుంచి వాళ్ళు ఎవరు బాబు గారా ఆయన ఉంటాడు మన బాబు సైబర్ క్రైమ్ గురించి ఒక బుక్ వచ్చింది. సో సైబర్ క్రైమ్ లో మనం ఎట్లా అవేర్నెస్ కావాలనేటువంటి ఆ బుక్ ప్రచారణ జరిగింది కదా. దాన్ని తీసుకుని ఆ ప్రతులకు అవసరమైతే మన వరల్డ్ కన్సూమర్ రైట్ నుంచి ఆ ప్రతులను కనుక తీసుకుని వస్తే కొంత మన వాళ్ళు కూడా అవేర్నెస్ అవుతారు. ఇది ఒక అంశం. తర్వాత అనేక రకాలుగా మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్టులు తీసుకొచ్చే ప్రయత్నం చేసుకోవాలి. తాత్కాలికంగా ఏంటంటే మనం వీళ్ళని కాటు పట్టుకపోయి బెదిరియడమో చేయడమో ఎక్కడో లాలుచిపడి ఏదో చేయాలనుకునేటువంటి ఆలోచనలు మన దగ్గర మన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర సంతోషం. దీని ద్వారా బ్రతకాలనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.
వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని నేను ఈ సంస్థలో ఎక్కడ కూడా ఇంట్రొడ్యూస్ చేయలే. భగవంతుని దయ వల్ల వాళ్ళు ఎవరు కూడా రాలి. ఈ రోజు MSME సర్టిఫికేట్ కూడా మనం ఎందుకు అంటే రేపు రోజు ఈ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మన సంస్థకి ఏమైనా వస్తే ఈ సంస్థకు వస్తే ఏం చేస్తాం, సంగారెడ్డి జిల్లా చైర్మన్ గారు వీళ్ళు ఉన్నారు, వీళ్ళ కమిటీకి ఓటు ఇచ్చేస్తాం. ఆ నిర్మాణంలోకి వాళ్ళు భాగస్వామ్యం అయితే ఆ ప్రాజెక్ట్ మనం నడిపించుకుంటాం. ఆ ఒక లాంగ్ టర్మ్ సంబంధించినటువంటి అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం వల్ల ఇంకేమన్నా అంటే మనకు ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు చోళమండల్ ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో మన ఇన్సూరెన్స్ సంబంధించిన దాంట్లో దాన్ని క్లెయిమ్ చేయకుండా మనం దాదాపు 62,000 రూపాయలు అది మన వాళ్ళే మన సంస్థ ద్వారా క్లెయిమ్ చేయించేసారు. మొన్న రిలయన్స్ నుంచి కూడా వరంగల్లో జరిగింది, భూపాలపల్లి దగ్గర జరిగినటువంటిది 5 లక్షల రూపాయలు క్లెయిమ్ చేసినాం. ఒక లేడీ పట్టు చీర RTC బస్సులో తట్టుకొని ఆ చీర జరిగితే చీర మీద ఉడికే చెప్పించాం. ఆ రోజు మనం చేయించినాం, మనం కేసు చేయించేసి క్లెయిమ్ చేయించినాం. తర్వాత ఓలా సంబంధించిన దాంట్లో వాడు క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి పోయేటువంటి సమయంలో వాడు టైం బి తీసుకుపోతాడు అనుకుంటే మధ్యలో ట్రాఫిక్, వాడి స్లో డ్రైవింగ్, వాడి ఫోన్స్ ఇండివిజువల్గా వచ్చేటువంటి ఫోన్స్, వీడి ద్వారా వాడి ఫ్లైట్ మిస్ అవుతుంది. ఫ్లైట్ సంబంధించినటువంటి టికెట్స్, వీడు ప్రయాణ ఖర్చులు, కోర్టు ఖర్చులతో సహా వీళ్ళు క్లెయిమ్ చేయించే విధంగా మనం పని చేపించాం. ఎవరైతే సత్యనారాయణ గారు అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గా ఉన్నప్పుడు ఆ టైంలో కూడా ఏదైతే మాల్స్లలో పార్కింగ్స్ తీసుకుంటది, గతంలో 2 వీలర్ పార్కింగ్ ఉండేది, 4 వీలర్ పార్కింగ్ ఉండేది. సినిమాలకు మనం పిల్లలతో పోయినప్పుడు వాడు పార్కింగ్ తీసుకొని పోయి ఆ కండిషన్స్ ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తం స్టేట్ మొత్తం కూడా పార్కింగ్ అనేటువంటి లేకుండా రిజర్వేషన్ చేయించే ఉద్దేశంలో ఆ రోజులో మనం ఉండి కూడా మనం గ్రౌండ్ లో ఉండి పనిచేస్తాం. అట్లా కొన్ని చారిత్రక ఘటకాలు కన్సూమర్ సంబంధించినటువంటి నిర్ణయాలలో మనం ఉన్నాం. ఇక మీద కూడా ఉండాలి. నేను ఒక్కనే కలిస్తే బలంగా సార్, నాతో పాటు మీ చేతులు కలిస్తే మేము ఒకరి చేయి పట్టుకుని ఒకరు ప్రయాణం చేస్తేనే ఆ స్ట్రెంత్ వస్తుంది అనేటువంటి దాంతో మనం చేసినాం. తర్వాత ఈకో ఫ్రెండ్లీ సంబంధించిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు చెత్త ఎత్తుకపోయిన వెహికల్ గురించి నేను తీసుకొచ్చిన అంశం కూడా ఎందుకనంటే, ఇప్పుడు డీజిల్ వెహికల్స్ వాడుతున్నాం, పొల్యూషన్ పెరుగుతా ఉంది. ఇప్పుడు ఢిల్లీలో డీజిల్ వెహికల్స్ అన్ని కూడా పూర్తిగా బ్యాన్ చేసేసారు. ఈ చెత్త తీసుకుపోయే వెహికల్ ఏది కూడా పెట్రోల్ వెహికల్స్ ఏం లేవు అట్లా. మరి పొల్యూషన్ పెంచే వెహికల్స్ ఉన్నాయి తప్పితే ఇక్కడ కూడా మళ్ళీ పాత గీతో సెకండ్ హ్యాండ్ వాడి ఇంకా రప్చర్ గా పోతున్నారు తప్పితే ఆ వాహనాలు అట్లే. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఈకో ఫ్రెండ్లీలో భాగంగా ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి తడి చెత్త పొడి చెత్త వాహనాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఈ రోజు ఎవరికి ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అంటే, అవి కూడా సబ్సిడీలతో మనలాంటి సంస్థలకు ఇస్తున్నారు. మనం దాంట్లో అదే ఉన్నాము కాబట్టి మనం అట్లాంటి ప్రాజెక్ట్ తీసుకొచ్చుకోవడానికి మనకు వీలు ఉంది. కాబట్టి మనం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని మంచిగా చేసుకొని ఈ ప్రాజెక్ట్ కోసం మనం పోదామంటే HRD మినిస్టర్ దగ్గరికి సెంట్రల్ లెవెల్లో మనం పోవడానికి మనకు వీలు ఉన్నది. మనం మాట్లాడతాం, మనం తెచ్చుకోగలుగుతాం, ఆ క్యాపబిలిటీస్ మనకు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు మనం చేసుకొని ముందుకు పోవాలి. కన్సూమర్కి సర్వీస్, నేనేమంటున్నా కన్సూమర్ సర్వీస్ అంటే ఇదేం కిరీటం కాదు, ఇదేం నామినేటెడ్ పదవి కాదు. మనం ఒక సమూహంగా, ఒక సంఘంగా, ఒక సమాజంగా మనం ఎప్పుడో ఒక కుటుంబం లాగా ఉంటూ వినియోగదారునికి ప్రభుత్వానికి మధ్యన బిట్వీన్ ద బ్రిడ్జ్ లాగా మనం పనిచేస్తాం, ఒక వారధి లాగా మనం పనిచేస్తాం అనేటువంటి అంశాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక ల్యాప్టాప్లో ముచ్చట చెప్పిన ఇంకేమున్నాయో మీకు రియల్ ఎస్టేట్ మెయిన్. ఇక రియల్ ఎస్టేట్ అయితే కంప్లీట్ పడిపోయింది ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఏం జరుగుతుందనంటే, ఫ్లాట్ల కొనుగోలు సంబంధించిన దాంట్లో వాడికి LP నెంబర్ అనేటువంటి రాకముందే, ఏదైతే లేఅవుట్ పర్మిషన్ రాకముందే లాంచింగ్ ఆఫర్స్ పెట్టేసి జెండాలు పెట్టేస్తాడు, దోజర్తో క్లీన్ చేస్తాడు, మధ్య స్ట్రీట్ సంబంధించినటువంటి స్తంభాలు ఒకటి వస్తాయి, కెనాల్ సైడ్ కాల ఒక నిర్మాణం చేసేసి ప్లాటింగ్ చేసేసి అద్దెలు పెట్టేసి లాంచింగ్ ఆఫర్ పెడతాడు. వీడికి LP నెంబర్ కూడా రాదు. లాంచింగ్ ఆఫర్ కింద వీడు ఒక 5 లక్షలు 10 లక్షలు ఫస్ట్ తీసుకోవడం, ఆ లాంచింగ్ సంబంధించిన రిసిప్ట్ పాస్ చేయడం, ఎవరైతే వీళ్ళు దీంట్లో పనిచేసేటువంటి డీలర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచిగా థాయిలాండ్ టూరో బ్యాంకాక్ టూరో వీడు నా ప్లాట్లు అమ్మించినందుకు ఆఫర్ ఇస్తాను. తీరా రిజిస్ట్రేషన్కి వచ్చేసరికి వీళ్ళు ప్లాట్ మీద దొరకని పరిస్థితులు ఉన్నాయి. LP నెంబర్ లేకుండా చేసేటువంటిది కూడా మన కన్సూమర్ కింద టేకప్ చేసుకోవచ్చు. రెండోది, ఆ అపార్ట్మెంట్లలో ఎమ్యూనిటీస్ పేరు మీద ఫ్లాట్లు కొనిపించేసి లిఫ్ట్ ఫెసిలిటీ అనేటువంటి బిల్డర్స్ ఉంటున్నారు, జనరేటర్ ఫెసిలిటీ లేనటువంటి బిల్డర్ అంటే చెప్పి మన దాంట్లో ఇంక్లూడ్ చేసి వాటికి ఛార్జ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ కూడా మన కన్సూమర్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. తర్వాత GST లేకుండా వ్యాపారాలు ఇస్తున్నటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు, వాటి మీద మీరు అనేకమైనటువంటి ఇది చేసుకోవచ్చు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా పనిచేస్తున్న సంస్థలు, కిరాణాలు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. మార్వాడీల షాపుల ముందుకు పోతే సార్ మీరు ఒకసారి పోరండి, పిల్లల సంబంధించినటువంటి ఆరోగ్య ప్రమాణాలు ఏ విధంగా దెబ్బతింటాయంటే, వాడు ఈ గాలిగూడ లాంటి ఏమంటారు ఈ లేస్, కురుకురేస్, దాంట్లో కూడా ఇంకా డిఫరెంట్ బొమ్మలు, టాయ్స్ ఇట్లా చిన్న దాంతో
ఒక్కొక్క కిరాణా ముందు ఈ రూమ్ వెడల్పుతోని వాడు మొత్తం ప్యాక్ కట్టేసి గాలిలాగా తెచ్చి పడేస్తాడు. వీడు లడీలు వేసుకొని పోతున్నారు కిరాణా షాప్. అసలు దానికి ఒక ఆరోగ్య ప్రమాణాలు కానీ వాటికి సంబంధించిన ప్రమాణాలు ఎక్కడ కూడా లేవు. వాటికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని గుర్తుపెట్టాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సంగారెడ్డి అనేటువంటిది ఇండస్ట్రియల్ గా పారిశ్రామిక పరంగా చాలా పెద్ద జిల్లా. ఈ జిల్లాలో అనేక రకాలైనటువంటి వనరులు ఉన్నాయి. ఈ వనరుల దగ్గర కూడా చాలా తప్పిదాలు చెప్తాను. ఏం జరుగుతుందంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ప్రొఫెషనల్ కొరియర్ లాంటి కొరియర్ సంస్థ ఉన్నాయి. ఈ ప్రొఫెషనల్ కొరియర్ అనేటువంటిది ఏంటిది? ఇది ఒక బాక్స్ లో వచ్చినటువంటి పార్సల్ తరలించడం, ఆ పార్సల్స్ మన విడివిడిగా వీళ్ళు పంపడం, అన్ని చేయడం అనేది దాని యొక్క పని. దాని అడ్మినిస్ట్రేటర్స్ అంతా కూడా కేరళియన్స్, కంప్లీట్ కేరళియన్స్. సో ఏం చేస్తున్నారంటే నేను ఎంప్లాయీగా జాయిన్ అయినా. నేను ఎంప్లాయీగా జాయిన్ అయిన తర్వాత నాకు అంటూ ఒక జీతం 20,000 25,000 నా జీతం ఉంటే నాకు ఈఎస్ఐ పిఎఫ్ కట్ అవుతుంది. వాటిని మళ్ళీ క్లెయిమ్ చేసుకుంటాం. మనం పోయేటప్పుడు వాటిని తీసుకుంటాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాడు పెట్టుకుంటానికి ఏదైతే ఈ గూడ్స్ తరలించడానికి పెట్టేటువంటి ఆటోలు ఏవైతే బాక్స్ టైప్ ఆటోస్ ఉంటాయో వీటికి 30 రోజులకు సంబంధించినటువంటి టెన్యూర్లో వాడు 27 రోజులు 26 రోజులు మాత్రమే క్లెయిమ్ ఇస్తారు. 2 సండేస్ 4 సండేస్ పోతాయి. ఈ 26 రోజులకు గాను వానికి 40,000 రూపాయలు వీడు టారిఫ్ మాట్లాడిస్తాడు. ఈ 40,000 రూపాయలలో వానికి 36,000 చిల్లర ఏదో వాడికి కట్టించేటువంటిది. అంటే 36 రోజులు కట్టించేది. మిగతా 6,000 ఏంటిది అని అంటే వీడికి పిఎఫ్ కింద కట్ చేస్తున్నాడు. పిఎఫ్ కింద కట్ చేయాలంటే అది ప్రాణం ఉన్న వస్తువు కాదు కదా, ప్రాణం ఉన్న వ్యక్తి ఒక ఎంప్లాయో కాదు. ఆటోకు పిఎఫ్ కట్ చేస్తాను ఇక్కడ, డ్రైవర్ కట్ చేసేది ఇక్కడ, ఆటో పైన కట్ చేస్తా ఉన్నాడు. అట్లా వాళ్ళ డబ్బులు మరి వీడు కట్ చేసిన పిఎఫ్ ఏమన్నా గవర్నమెంట్ కడతాడంటే ఆ పిఎఫ్ రూపంలో కూడా గవర్నమెంట్ కట్టినట్టు లేదు. పోయి ఎంక్వైరీ చేస్తే అక్కడ కూడా లేదు. లాస్ట్ కు వీడు ఏదైతే కట్ చేసుకున్నాడో ఆ అమౌంట్ లో సెటిల్మెంట్ కింద సగం అమౌంట్ ఇచ్చుకుంటా అది తెలివైనోడిని అడిగినోనికి మాత్రమే, మళ్ళీ తెలివైన అడిగిన మాత్రమే జరుగుతారు. ఈ రోజు ఇట్లాంటి అంశాన్ని మనం టేకప్ చేస్తే ప్రొఫెషనల్ పిల్లర్ల దాని పిల్లర్లకు కూలిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అట్లా అనేక అంశాలు మీ దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా పిఎఫ్లు కట్టట్లేవు కంపెనీలు. ఆ అంశాలను మనం దొరకబడితే అన్ని కూడా కన్సూమర్ రేట్స్. ఎలాంటి డౌట్ ఇప్పుడు ప్లాటింగ్ చేసారు, లేఅవుట్ రిలీజ్ చేసారు, రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు సపోజ్ కస్టమర్కి ఏంటంటే కార్నర్ ప్లాట్ అనేది అప్పటి లేఅవుట్ ప్రకారం కార్నర్ ఏమైంది కానీ నీకు 2 దిక్కులు ఎరిగింది బిడ్డ, నీకు 2 దిక్కులు ఎరిగింది కాబట్టి మరి అదైతే చేయలేము, వచ్చేది మాత్రం ఒకదానికి వస్తుందని చెప్పి ఇప్పుడు 1,50,000 అదనంగా వాళ్ళని ఛార్జ్ చేసేసి అవి క్లైమ్ చేసుకుంటున్నాం. సో అట్లా మనం భూపాలపల్లిలో సేమ్ ఇట్లాంటి కేసే వస్తే రిబీట్స్ బుక్కలు ఏవైతే ఉన్నాయి 6 బోన్స్ ఆమెకు ప్యాచర్ అయిపోతే వాడు 2-3 పైన ఉన్నటువంటి వాటిని సెటరేట్ చేసిండు. మిగతా వాటికి కొంచెం దగ్గరికి ఇట్లా వేసి ప్లాస్టర్ వేసేసి ఐసీయూలో పెట్టేసుకొని 3 to 4 days అబ్జర్వేషన్లో పెట్టుకొని క్లియర్ అయిపోయి పంపించారని చెప్పి పంపించేసిన తర్వాత ఆమె అక్కడికి పోయిన తర్వాత సీరియస్ అయి చనిపోయారు. డయాగ్నోస్టిక్ జరిగింది ఒక దానికి, వైద్యం జరిగింది ఇంకో దానికి. పుల్లో దగ్గర ఉంటే మందో దగ్గర పెట్టినట్టుగా ఆ కండిషన్ అయింది. మళ్ళీ ఆరోగ్యశ్రీలో క్లెయిమ్ చేసి ఆమె దగ్గర నుంచి అడిషనల్గా అమౌంట్ కూడా ఎక్స్ట్రా తీసుకున్నారు. దాన్ని మనము ఏదైతే ఉమెన్ రైట్స్ కి పంపించినామో కంప్లైంట్, మన కన్సూమర్ రైట్స్ నుంచి మనం టేకప్ చేసేసి అక్కడ తీసుకున్నటువంటి భూపాలపల్లిలో తీసుకున్నటువంటి అమౌంట్ను, హైదరాబాద్లో తీసుకున్నటువంటి అమౌంట్ను హాస్పిటల్తో మనం మాట్లాడి 80,000 రూపాయలు రిటర్న్ చేపించేస్తున్నాం. సో ఏమంటారంటే హాస్పిటల్స్ మీద చాలా తీవ్రంగా జరుగుతుంది, మెడికల్ పని బాగా జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏ హాస్పిటల్ సంబంధించిన ప్రిమిసెస్ ఏదైనా కానీ అంబులెన్స్ దాని చుట్టూ కూడా 4 వైపులు తిరిగి రాగలగాలి. ఆ స్పేస్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. ఫైర్ వస్తే వాడు వెనక నుంచి దించాల్సి వస్తుంది అవసరం ఉంది. కాబట్టి ఈ అంబులెన్స్ 4 వైపుల నుంచి ఖచ్చితంగా డెఫినెట్ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫైర్ సేఫ్టీ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా స్కూల్ భవనాలు కానీ హాస్పిటల్ భవనాలు కానీ లేవు. దీన్ని తీసుకపోయి మనం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో బిల్డింగ్ డివిజన్లో తీసుకుపోయి చేయాలి, వాళ్ళు తీసుకుపోవాలి, రైడ్ చేయించాలి, మనం సీజ్ చేయించాలి. ఇవి చేయాలి. చేస్తే మనం ఫోకస్డ్ అవుతాం. మరి ఏం చేయాలంటే ఏం చేసేది లేదు, ప్రశ్నించాలి అంతే. థ్యాంక్ యూ అన్న. ఈఎంఐ ద్వారా ఫ్లాట్లు ఇస్తామనడము ఇవన్నీ ఏంటంటే ప్రజలకు దగ్గరగా ఆశ కల్పించే విధంగా ఉంటాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే వీడు ఈఎంఐలో కట్టి ఈఎంఐ క్లోజ్ చేసరికి ఆ ఫ్లాటే ఉండడు. ఆ ఫ్లాట్ అనేది కూడా అక్కడ ఉంటుంది. మీకు రకరకాల సంబంధించినటువంటి కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి. అట్లాంటి కంపెనీస్ యాదాద్రి దగ్గర మొత్తం బైబ్యాక్ పాలసీ జరిగింది. తర్వాత ఎర్రచంద్రం సంబంధించినటువంటి ఎందుకంటే ఎర్రచంద్రం పెరిగేసారి 16 సంవత్సరాలు. ఈ 16 సంవత్సరాల్లో ఇంకా ముందు యుఎస్ లో వచ్చేసి ఇప్పుడు కంప్లీట్ గా ఇక్కడ ఇండియాకి వచ్చేసారు. కొత్త కాబట్టి కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం స్టేజ్ మీదకి వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ టైం కల్లా ఇంకా బాగా నేర్చుకొని ఇంకా మనకంటే బాగా ఫాస్ట్గా మాట్లాడాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా
ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ గారిని తోటి ఒక చిన్న ముఖాముఖి లాంటి కార్యక్రమం లాంటిది ఇది. సో దానికి ముందుగా మన అడ్వకేట్ సార్ కూడా ఉన్నారు. మీరు కూడా ఏదన్నా దీని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడారు. మనమే డైరెక్ట్ చేయొచ్చు. మీరు మధ్యవర్తిగా ఉండి ఎవరు కూడా డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అవేర్నెస్ చేయడం. అరే బాబు నువ్వు ఫుడ్ ఇక్కడ అమ్మాలంటే ఫుడ్ లైసెన్స్ ఉండాలి బాబు, మన హాని జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్కి కూడా టార్గెట్ రీచ్ అవుతారు. వాళ్ళు మనకు అంటే ఒక వ్యవస్థలో ఒక సిస్టమ్లో తీసుకువెళ్ళిన వల్ల ఫుడ్ లైసెన్స్ చేయించడం కానీ, పెట్రోల్ బంక్లలో రెగ్యులర్ గ్యాస్ బిజినెస్ వాళ్ళకి మనం కంప్లైంట్, నేను అడిగాను సార్ మీరు కంప్లైంట్లు ఇవ్వరు, జనాలు కంప్లైంట్ ఇస్తే మేము ఎందుకు పోము సార్ అడిగారు చెప్పారు. సో మనం కంప్లైంట్ ఇచ్చినట్టు 150 అన్ని సుమోటోలు వెళ్తాయి. అన్నీ వెళ్ళాలి. మన సుమోటో సంగారెడ్డి టీం ఎవరికి అందుబాటు ఉంటే వాళ్ళు వెళ్ళి కలవాలి. కన్జ్యూమర్కి సంబంధించినటువంటి ప్రతిదీ మన దగ్గర బుక్స్ ఉంటాయి. మన అడ్రస్ చూస్తే రెగ్యులర్గా మంత్లీ బుక్స్ వస్తాయి సార్ కలెక్టరేట్కి. కన్జ్యూమర్కి సంబంధించి చాలా వర్క్ చేస్తారు. లేబర్ ఆఫీస్ కానీ, సివిల్ ఆఫీస్ కానీ, విజిలెన్స్ ఆఫీస్ కానీ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కానీ వాళ్ళు బయటకు వెళ్ళాలి చేయలేదు. చాలా బుక్స్ వస్తాయి రెగ్యులర్గా. ఏ చట్టం ఏం మారింది, ఏ విధంగా కంప్లైంట్ చేయాలి, ఏ విధంగా వచ్చింది. మనం ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా సార్, RNA వచ్చి మన కన్జ్యూమర్ న్యూస్ తీసుకుని మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటే జనాలకి మైండ్లోకి ఇట్లా వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంటే నేను చెప్పేది వేరు ఉంటుంది. నాకు ఒక అన్యాయం జరిగింది సార్, నేను ఒక షూ తీసుకున్నా. సపోజ్ షూకి షాప్ కూడా ఏం చేసి 1400 చార్జ్ చేసిన తర్వాత నాకు ఒక 1 year వాడు సర్వీస్ ఇస్తా అని చెప్తాడు. సరే మన అయితే మీకు 1 yearలో నేను చేసి ఇస్తాను సార్, మళ్ళీ తీసుకురాను అని చెప్తాను. నెక్స్ట్ టైం మనం అది తీసుకుని పోతే లేదన్నా అక్కడ వెళ్ళిపో అని చెప్పి అంటారు. సో అట్లాంటివి కూడా మనం కంప్లైంట్ చేసి ఆ కన్జ్యూమర్లు వేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎడ్యుకేటెడ్, దాని గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాటన్నిటిని మనం సొసైటీకి తీసుకుని వెళ్తే మనకు ఎంత మార్పు వస్తుందంటే అంత మార్పు వస్తుంది. అది తీసుకురావాలి ఖచ్చితంగా. నాకు అది ఆలోచన ఉంది. సంగారెడ్డి ఒక టీం పెట్టుకోండి సార్, మీరు ఆల్రెడీ ప్రెస్లో ఉన్నారు కాబట్టి మంచి వర్కౌట్ అవుతుంది. తొందరగా పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది పేపర్ కూడా. ఉన్నటువంటి ఎవ్రీ మంత్ జడ్జి మేడం దగ్గరికి వెళ్ళాలా, మేడం ఈ మంత్ నాకు కేసెస్ కావాలి, ఎన్ని సాల్వ్ అయినాయి, ఎంత మీరు డబ్బు ఇచ్చేయగలిగిట్టు, ఎన్ని ఇంకా ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి కంప్లైంట్స్ వచ్చినాయి, వేటి పైన వచ్చినాయి, ఫుడ్ పైన వచ్చిందా, హోటల్ పైన వచ్చిందా, షూస్ పైన వచ్చినాయా, లేకపోతే డ్రెస్ పైన వచ్చిందా, దేనిపైన కంప్లైంట్స్ ఉంటాయి అక్కడ సూపర్ మార్కెట్ పైన. అవన్నీ తీసుకుని మీరు ప్రింట్ వేసి చేయాలి. ఎవ్రీ మంత్ 5th or 6th డేట్ పెట్టాలా. అప్పుడు గవర్నమెంట్ అఫీషియల్కి మీ ఫోటో పెట్టుకోవాలా, పైన సంగారెడ్డికి సంబంధించినటువంటి టీము మన లోగో పెట్టేసుకోవాలి. అఫీషియల్కి ఫ్రీగా ఇచ్చేయాలి. ఎస్పీ ఆఫీస్కి కానీ, సివిల్ సప్లైస్ కానీ, కలెక్టరేట్ కానీ ఎవ్రీ మంత్ ఒక బుక్ వాళ్ళకి ఫ్రీగా వెళ్ళిపోవాలి. అంటే ఈ కేసెస్ వస్తున్నాయి సార్ ఇక్కడ. ఎవ్రీ మీరు చందా పెట్టుకుంటారు, ఏం పెట్టుకుంటారు, 15 రూపీస్ 20 రూపీస్ ఏదైనా పెట్టేసుకుని ఎవ్రీ హోమ్కి రీచ్ అయ్యేది. వాళ్ళు ఖచ్చితంగా ఎవరికో కంపల్సరీగా డైలీ ఒక అన్యాయం జరుగుతుంది సార్ కన్జ్యూమర్కి సంబంధించి. ఖచ్చితంగా జరుగుతుంది. కొందరు నాకెందుకు అనుకుంటారు, కొందరు ఎవరికి చెప్పాలో తెలియక లైట్ తీసుకుంటారు. ఎవరికి చెప్పాలో తెలియక తీసుకుంటారు. అక్కడ అయిపోతుంది. ఆ పర్సన్ టీఆర్ వాళ్ళు పురుగులు వచ్చినాయన్న ఏం చేయాలన్నా ఫుడ్ ఇన్స్పెక్టర్ టీమ్ చైతన్య గారు అని చెప్పి ఉండే సార్, గ్రూప్గా పాస్ అయిపోయారన్నమాట. నీలిమ మేడం అని చెప్పి వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది, ఇది మామూలు నుంచి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఏమైందంటే తెలంగాణ డివైడ్ అయిన తర్వాత 7 జిల్లాలు 5 జిల్లాలు కలిపి ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. అది వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. వాళ్ళకు టైం కేటాయించలేకపోతుంది. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మీలాంటి వాళ్ళు పోయి కలెక్టర్కి లెటర్ ఇవ్వండి, ఫుడ్ ఇన్స్పెక్టర్లు నియామకం చేయమని చెప్పి. ఒకరు ఇంతగా తిరగలేకపోతున్నారు. మాకు కూడా చాలా ఇబ్బంది ఉంది. విజిలెన్స్ అలాగే ఉంది, సివిల్ సప్లైస్ అలాగే ఉంది. వాళ్ళు మనల్ని అడుగుతా ఉన్నారు మీరు ఇవ్వండి. సో మనం వాళ్ళకి సపోర్ట్ ఉంటే వాళ్ళు మనకు సపోర్ట్ ఉంటారు. గవర్నమెంట్ వాలంటరీగా పనిచేయాలి. వాలంటీర్గా పనిచేయాలి. మనం ఎక్కడ కూడా పోయి మీడియా ముందు నెట్టాల్సి వస్తుంది. నెట్టిన తర్వాత మీరు చెప్పాల్సి వస్తుంది. ఇబ్బంది పడుతున్నాము, చేస్తున్నాము, గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ రానప్పుడు, ఈ నియామకాలు జరగట్లేదు అన్నప్పుడు ఆటోమేటిక్ ట్రిగర్ అవుతుంది. మనం డైరెక్ట్ చేయలేదు, ఇండైరెక్ట్ చేస్తాం. అంతే, ట్రిగర్ చేయడం చేయాలి. అడగడం మన బాధ్యత సార్. ఇప్పుడు ఇంత జనాభా పెట్టుకుని ఇంత జిల్లాలు చేసిన తర్వాత ఒక అధికారిని పెట్టి నువ్వు తిరగమంటే ఎక్కడ తిరుగుతారు? మనం అడగాల్సిన మన హక్కు. ఆ ఉన్నధికారికి లంచాలు తినడమే ఎక్కువైపోయింది. తెలిసిన విషయం మనమే ఇచ్చేది. మనం ఇచ్చేది ఆడిగా పెద్దగా డబ్బులు ఉన్నాడు కాబట్టి నన్ను ఓటు రాబోయింది, ఓటు రానికి అని చెప్పాను. సరే బాబు ఏమంటే నాకు వెళ్ళి పోతా అని చెప్పి ఫోటోస్ అవి తీసుకున్నా. ఎవరికి చెప్తే ఎక్కువపోవాలన్నా సరే అని చెప్పి చక్కగా పోలీస్ ఫోటో దగ్గర సార్ నెక్స్ట్ డే చూసిండు, డైరెక్ట్ అటాక్ చేసేసింది. లోపల ఫ్రిడ్జ్లో
2-3 days చికెన్ ఉన్నది మా అత్తం బయటకి చేసిండు కంప్లైంట్ రాసిండు ఆఫీస్ చికెన్ బాగా 3 days అయినాక పోయినా ఏమనట్లేదు ఎందుకు ఏమనట్లేదు నేను తిన్నా నాకైనా హెల్త్ ఇష్యూ జరిగి నేను నా ప్రాణానికి హాని కలిగిందా ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను మళ్ళీ పోయి సార్ ఏం జరిగింది లేదమ్మా మీరు ఒకసారి మళ్ళీ రండి ఇమీడియట్గా పోయి నేను పోయినప్పుడు హోటల్లో ఏమన్నా నువ్వేం సార్ ఎవరినో నాకు అర్థం కాదు మేము మస్తు ఇచ్చుకుంటాం పో అని మాట అది నేను రికార్డ్ చేసి అది తీసుకొస్తాను సార్ ఇట్లా అన్నా మిమ్మల్ని మస్తు ఇచ్చుకుంటున్నాం అది ఇచ్చుకున్నామంటే అవగాహన వాళ్ళ దగ్గర ఎవడాడు ఇమీడియట్గా హోటల్స్ తీసుకోవాలి ఇమీడియట్గా ఇంకా ఎట్లాంటి పెనాల్టీ లేదు సో అట్లా ఎవిడెన్స్లు మనకు ఉండాలి సార్ ఇక్కడ ఎవిడెన్స్లు మనకు ఉండాలి మనం ఖచ్చితంగా బిల్ తీసుకోవాలి అది కన్జ్యూమర్కి నేర్పాలి సూపర్ మార్కెట్కి ఇక్కడ పోయినా కూడా రిలయన్స్లో వెళ్ళిండో రిలయన్స్లో ఎక్స్పైరీ స్టాక్ తీసుకున్నాడు బిల్ లేదు బిల్ లేకపోతే అడగదు నువ్వు తీసుకున్నావు అంటే ప్రూఫ్ లేదు వాళ్ళు నీ షాప్లో కూడా రాదు బిల్ ఉండాలి దానిపైన బ్యాచ్ నెంబర్ ఉంటుంది వాళ్ళు స్కాన్ చేసినప్పుడు బ్యాచ్ నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా ప్రొడక్ట్ అక్కడ తీసుకున్నట్టు ఉంటుంది నువ్వు ఎంత రెమ్యునేషన్ ఉన్నా అది వచ్చి కోర్టు నుంచి లీగల్గా పోవాలి సార్ లీగల్గా పోవాలి చట్టాన్ని చెప్తూ పోవాలి రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులను మనం ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి మనం చేయాల్సిన పని అది ఒకటి అది చేస్తే మనకు గుర్తింపు వస్తుంది వ్యవస్థలో మార్పు వస్తుంది రెండు ఇంకా మనం అధికారులను మార్చాలంటే డైరెక్ట్ మనం రైడ్కి పోతే అధికారి ఏమంటాడు మేము గవర్నమెంట్ వాళ్ళని పెట్టుకుని మీరేం మధ్యలో ఎవరికి మీద అన్నట్టు మాట్లాడుతుంది వాళ్ళకి మండుతుంది మనం చేస్తాం మనం చేస్తాం ఎక్కడైనా సరే కంప్లైంట్ ఇచ్చి ఏదైనా హోటల్లో 8800 మళ్ళీ 1915 గవర్నమెంట్ వాట్సాప్ నెంబర్ డైరెక్ట్ సెంట్రల్కి సర్టిఫికేట్స్ వైలెన్స్ అని పంపించేస్తారు మన దగ్గర ఒకటి ఎవరైనా వచ్చినా కూడా చేయించుకోవడానికి అవసరం బాటిల్ తీసేద్దాం అంటే ఏం చేయాలంటే మీరు చెప్పాలి బ్రాంచెస్ కు మా సార్ రీజనల్ మేనేజర్. సో ఈ టీం ఎలా ఉందంటే ఎడ్యుకేషన్ పరంగా, లీగల్ పరంగా, బిజినెస్ పరంగా బ్యాంకింగ్ ఎడ్యుకేషన్ చెప్పాల్సింది కదా. మన దగ్గర యాంకర్ ఆయన న్యూస్ ఛానల్ ఆయన రిటైర్డ్ ఈయన పోస్ట్ మ్యాన్ పోస్ట్ మాస్టర్ అని ఫోటో స్నాప్ తీసుకెళ్ళి 000019 ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ కు బదులు ఫస్ట్ ఎయిర్ వస్తుంది పెట్రోల్ రావట్లేదు మనం కంప్లైంట్ ఇద్దామని నిన్న గోపాల్ బాత్రూమ్ ఏం లేదండి దూరం వచ్చిన వాళ్ళకి ప్రైవేట్ స్కూల్స్ అంటారు కదా నాకు ఇమీడియట్గా నాకు కంప్లైంట్ నెంబర్ వచ్చింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమంటే నోటీసులు ఇవ్వడం ఆన్లైన్ చేయొచ్చు. ఆన్లైన్లో మీరు కొంచెం అవేర్నెస్ చేయండి. ఆన్లైన్ జనరల్ సెక్రటరీ కాబట్టి నా గురించి నేనే చెప్తాను. మీ గురించి నేను చెప్తాం. మా టీంలో జనరల్ సెక్రటరీగా ఉండడం చాలా మాకు అదృష్టం. చాలా బాగా చేస్తారు. సార్ మీరు కూడా చాలా ఉంటారు. వీడియో తీసేసి ఫోటో వీడియో తీసేసి బయట అందరూ గ్రూప్ ఉంటుంది కదా. బయట
పని చేద్దాం ఇది ఇద్దాం వేసుకోండి కంగ్రాచులేషన్స్ అన్న. మీరు అన్నట్టు ఎన్సీఆర్ ఏదైతే ఉందో నిన్న నైటే అనుకున్నాము ఖచ్చితంగా ఎన్సీఆర్ కూడా అయిపోతుంది. మన అందరి ఆర్గనైజేషన్ కోర్టు మన కలెక్టరేట్ ఎక్కడ పోయినా కూడా దానిలో ఎన్సీఆర్లో వెబ్సైట్ కూడా వెబ్సైట్ అండర్ వర్క్ ఉంది సార్. వెబ్సైట్ ఇందాక 600 మెంబర్స్ వెళ్తే ఫస్ట్ మీరు అప్రోచ్ కావాలి. మీరు అప్రోచ్ అయ్యి మీరు కేసెస్ తీసుకుని వెళ్తే అక్కడ